గురించి వాక్యం బోధించమని ప్రార్థన నాకు ఊపిరిగా మార్చుకున్నాను. ప్రార్థన ద్వారానే నేను 25 సంవత్సరాలు దేవుని కొరకు ఘన విజయాలు సాధించగలిగినాను. ప్రార్థన ద్వారా చిన్నగా మొదలుపెట్టిన ఒక సేవ గొప్ప సంఘంగా మారింది. ప్రార్థనే మన జయం, ప్రార్థనే మన బలం. ప్రార్థన మరి దేవుని చేతిని ఆడిస్తుందని, ప్రార్థన దేవుని సింహాసనాన్ని కుదిపిస్తుందని, ప్రార్థన చేస్తే భూమి కూడా కంపిస్తుందని, ప్రార్థనకు అసాధ్యం అంటూ ఏది లేదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు describe or define or tell my experiences from my life as well as from the scriptures to share with you the power of prayer. ఈ దినాల్లో మనం చూసినప్పుడు ప్రార్థనకున్న ఆసక్తి ప్రజల్లో క్షీణించిపోతుంది. గొప్ప ఉజ్జీవముకు కారణం ప్రార్థనే కదా. ప్రేయర్ ఈజ్ ద కీ టు ఎ బిగ్ రివైవల్. ప్రజల్లో ఉజ్జీవం రావాలంటే ధనంతో రాదు, లేక మన సామర్థ్యంతో రాదు, కానీ దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడు ప్రజల్లో గొప్ప మార్పు రావడానికి అది కారణమవుతుంది. అలాగే ప్రార్థించే సంఘము ఎప్పుడు ఓడిపోదు, సేవలు సాగిపోతూ ఉంటాయి. ప్రార్థన అంటే ఒక ఇంధనం అన్నమాట. ఇట్స్ ఎ ఫ్యూయల్ ఫర్ ద ఇంజన్. అంటే ఒక సంఘం నడవాలంటే మనం అనుకుంటాము మరి చాలా గొప్ప గొప్పవారు రావాలి, లేక పెద్ద పెద్దవారు గొప్ప నిర్ణయాలు తీసుకోవాలని. కానీ ప్రార్థించే సంఘము మరి ఉన్నప్పుడే ఆ సంఘ కార్యక్రమాలన్నీ కూడా చాలా సాఫీగా జరిగిపోతుంది. సాతాను రాజ్యానికి కూలగొట్టడానికి మరే ఆయుధం లేదు, ప్రార్థన తప్ప. పౌలు భక్తుడు అంటాడు 2 కొరింథీ 10:4 మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, అవి దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలంత శక్తిగల మరి ఆయుధాలను మేము కలిగి ఉన్నాం. ఆ యుద్ధోపకరణం అంటే టు ఫైట్ అగైన్స్ ద డెవిల్. మనం పోరాడునది మరి అంధకార శక్తులతో, చీకటి ప్రపంచంలో ఉన్నాము, దురాత్మ శక్తులతో పోరాడాలి. క్రైస్తవ జీవితం అంటే ఒక పోరాటమే. ఇట్స్ ఎ బ్యాటిల్ ఫీల్డ్, ఇట్స్ నాట్ ఎ ప్లే గ్రౌండ్. ఆట స్థలం కాదు. క్రైస్తవునికి ఎదురయ్యే సమస్యలు లేక ఆటంకాలు, అడ్డులు, వీటన్నిటిని ఛేదించుకుంటూ దేవుని రాజ్యాన్ని కట్టాలంటే ప్రార్థన తప్ప మరి ఏ ఆయుధము లేదు. ప్రార్థించేవారు ఎన్నడూ ఓడిపోరు. ప్రార్థించే కుటుంబము ఎప్పుడు పతనం కాదు. ఒక కుటుంబంలో ఒక స్త్రీ లేక ఒక పురుషుడు ప్రార్థన చేసిన ఆ దేవుని కనికరము ఆ కుటుంబం మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ కుటుంబంలో ఒక్కరు కన్నీళ్లతో ప్రార్థన చేస్తారు, దేవుడు కుటుంబ సభ్యులందరి మీద తన కనికరాన్ని చూపెడతాడు. కాబట్టి నెవర్ సీజ్ టు ప్రే. అండ్ ఐ రియల్లీ డిజైర్ దట్ ఆల్ చర్చెస్ షుడ్ యునైట్ ఫర్ ప్రేయర్. అలాగే మరి ప్రతి సంఘములు కూడా ప్రార్థనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని ఎంతో కోరుతూ నేను దేవుణ్ణి అడుగుతున్నాను. అంటే ప్రోగ్రాంలు లేక పిక్నిక్లు లేక కాలయాపన కొరకు ఎన్నెన్నో డ్రామాలు, స్కిట్లు, మరి ఇలా మ్యూజిక్లు ఇవన్నీ ఉన్నాయి చాలా. కానీ వీటన్నిటిని మించింది ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన మనం చేసేటప్పుడు దేవుడు మన మనవి అంగీకరిస్తాడనే గొప్ప విశ్వాసం ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు నీవు మోకరించినప్పుడు నీ దృష్టి దేవుని మీద ఉండాలి, సమస్య మీద కాదు. డోంట్ ఫోకస్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్ వెన్ యూ ప్రే. యూ ఫిక్స్ యువర్ ఐజ్ ఆన్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని తట్టు చూడాలి, దేవుని గొప్పతనం చూడాలి. నేను ఒక బ్యాంక్ ఉద్యోగం వదిలిపెట్టి మంచి రాబడి వదిలిపెట్టి దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను లొంగిపోయినా. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు ఏదైనా అవసరం ఉంటే మనుషులను అడగాను, నేను మోకరించి దేవుణ్ణి అడుగుతాను, వెంటనే సహాయం అందిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన ఆలకించడం మాత్రం కాదు, ప్రార్థనకు జవాబు ఇస్తాడు. దేవుని స్తోత్రం. నెవర్ ఎనీ ప్రేయర్ గోస్ వేస్ట్. నేనంటాను, మీరు గుప్పిట్లో కొన్ని నీళ్ళు తీసుకొని మీదికి విసిరితే అది ఎలా కిందికి వస్తుందో అలాగే ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. హల్లెలూయా. కొన్నిసార్లు అది నో అని రావచ్చు, కొన్నిసార్లు ఎస్ అని రావచ్చు, కొన్నిసార్లు వెయిట్ అని కూడా వస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ మనం చూస్తాం కదా, ఎల్లో లైట్ ఉంటుంది, గ్రీన్ లైట్ ఉంటుంది, రెడ్ లైట్ ఉంటుంది. కాబట్టి ఎనీ ఆన్సర్ ఫ్రమ్ గాడ్ షుడ్ బి వెల్కమ్, బికాస్ గాడ్ నోస్
బెటర్ థింగ్స్ ఫర్ అస్, హీ హ్యాడ్ బెటర్ ప్లాన్స్ ఫర్ అస్. కాబట్టి ప్రార్థన చేయడానికి ఎప్పుడూ వెనకాడకూడదు. చూడండి, అన్ని పనులు చేయడానికి మనకు సమయం ఉంటుంది, కానీ ప్రార్థన చేయడానికి కొద్దిగా సమయం తీసుకొని దేవునితో గడపడానికి ఎప్పుడు కూడా సాతానుడు నిన్ను నీరసింపజేస్తాడు, నిన్ను అడ్డుగా నిలబడతాడు, నీకు ప్రార్థనకు అడ్డుగా ఉంటాడు. ఎందుకంటే సేటన్ నోస్ బెటర్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. మనకంటే ఎక్కువగా తెలుసు సాతాను. విశ్వాసి ప్రార్థన చేస్తే తప్పకుండా గొప్ప విజయాలు సాధిస్తాడని. అందుకే ప్రార్థన చేయకుండా ఉండడానికి సాతానుడు ఎప్పుడు కూడా మరి పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. ప్రార్థనకు ఒక సమయం ఉండాలి, ప్రార్థనకు ఒక స్థలం ఉండాలి, ప్రార్థనకు ఒక సహవాసం ఉండడం కూడా చాలా గొప్పది. ఇది ప్రార్థనా సహవాసం. దేవుని స్తోత్రం. ఐఎమ్ సో హ్యాపీ టు సీ సో మెనీ పీపుల్ ఆన్ దిస్ డే యూ హ్యావ్ గ్యాదర్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ గాడ్ టు ప్రే అబౌట్ యువర్ నీడ్స్. మీకు ఎన్నో అవసరతలు ఉన్నాయి. మిమ్మల్ని ఒక్కొక్కరితో నేను మాట్లాడితే మీరు ఒక పెద్ద జాబితానే నాకు ఇవ్వచ్చు. అమ్మ దీని కొరకు ప్రార్థన చేయండి, దాని కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. అంటే అన్ని అవసరతలు ఉంది, ప్రతి కుటుంబంలో అవసరం ఉంది. మరి మార్గం ఏంటి? మనకు జవాబులు రావాలి కదా, మనకు ఆశీర్వాదాలు రావాలంటే ప్రార్థన ఒక మార్గమై ఉంది. ఇలాంటి సమూహ ప్రార్థన చాలా శక్తివంతమైంది. ప్రార్థనకు ఎప్పుడైతే సంఘం మిమ్మల్ని పిలుస్తుందో, టేక్ ఇట్, దట్స్ అన్ ఇన్విటేషన్ ఫ్రమ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు అల్లా టప్పగా తీసుకోకూడదు. ప్రార్థనకు సంఘం మిమ్మల్ని పిలిచినప్పుడు టేక్ ఇట్ సీరియస్లీ. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆశిస్తున్నాడు. కాబట్టి సేవకులకు, నాయకులకు, పాస్టర్లకు అలాంటి తలంపించి ప్రజలను ప్రార్థనకు రమ్మంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ ఈస్ కాలింగ్ into his presence. He wants you to bless you. He wants to bless your families. He wants to answer all your difficult problems. That is the reason God is calling through his saints. అవును, భక్తుల ద్వారా మరి ఆయన సన్నిధికి ప్రజలను మరి పిలుస్తూ ఉంటాడు. ఆయన సన్నిధికి వచ్చిన వారు ఎవ్వరు కూడా వట్టి చేతులతో పోలేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నో వన్ కెన్ గో ఎంప్టీ హ్యాండెడ్ ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్. ఒక ఫ్యామిలీ నన్ను పిలిచారు. అతను అడ్వకేటు. మా ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేయమన్నప్పుడు ప్రేమతో చాలా పిలుస్తున్నారని వెళ్ళాను. వెళ్ళి వాళ్ళు ఎంతో ఆతిథ్యం ఇచ్చారు. దాని తర్వాత నేను వెళ్తున్నప్పుడు చాలా ఖరీదైన పట్టు వస్త్రం నాకు, అంటే మరి నేను అది ధరిస్తానో ధరించనో అది ఆమెకు అనవసరం, కానీ షీ వాంట్స్ టు గెయిన్ దట్ సాటిస్ఫాక్షన్, షీ వాంట్స్ టు ఫిల్ మై హ్యాండ్స్ ఇచ్చి పంపింది. అప్పుడు నేను అనుకున్నాను, ఒక ఇల్లు దర్శిస్తేనే మరి వారు వట్టి చేతులతో పంపరు, దేవుని సన్నిధికి వచ్చేవారిని దేవుడు ఎప్పుడైనా వట్టి చేతులతో పంపిస్తాడా? మీరేమంటారు? పంపరు అని గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మోకరించేవారు ఎప్పుడు కూడా మరి ఆయన దీవెనలతో నింపబడతారు, ఆయన ఆత్మతో నింపబడతారని మనము గ్రహిస్తూ ఉన్నాము. దేవుని స్తోత్రం. ప్రార్థన గురించి కొన్ని సత్యాలు మీతో పంచిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. ప్రార్థన అనేది సాతానుతో పోరాటం, దేవునితో సంభాషణ. వెన్ యూ ప్రే యూఆర్ టాకింగ్ విత్ ద గాడ్ ఆల్ మైటీ. అందుకే చూడండి, ప్రవక్తలు మాట్లాడేటప్పుడు నేను ఎవరిని సన్నిధిని నిల్చున్నానో అని అంటారు. ఎందుకంటే దే ఆర్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ ద ఓమ్నిపొటెన్సీ ఆఫ్ గాడ్. నువ్వు మోకరించినప్పుడు ఆ దేవదేవ సన్నిధిలో నీవు తగ్గించుకొని మోకరించి ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నావు. ఎందుకంటే ఆయన ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. హీ హ్యాస్ లిమిట్లెస్ పవర్. ఇట్ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్, ద క్రియేటర్ ఆఫ్ ది హెవెన్ అండ్ ఎర్త్. 121వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగుతుంది. హల్లెలూయా. మీకు శరీర రుగ్మతలు ఉంటే ప్రార్థన చేయాలి. హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ బాడీ. నీ శరీరాన్ని నిర్మాణం చేసింది, నిన్ను సృజించింది దేవుడే కదా. ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీ శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ ఆయన తొలగిస్తాడు. ఎందుకంటే వాగ్దానం ఉంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కొన్నిసార్లు చాలా ధనవంతులు అనుకుంటారు, మాకు డబ్బు ఉంది పర్వాలేదు, ఏ వైద్యున్నన్నా నేను మరి పోయి కన్సల్ట్ చేస్తాను, నాకు మంచి మందులు ఇస్తాడని. కానీ డబ్బులతో రోగం నయం కాదు. వైద్యులు కూడా అంటారు, వి ట్రీట్ అండ్ హీ క్యూర్స్. దేవుని స్తోత్రం. మేము ఉంటే ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తాం, కానీ మీకు స్వస్థత రావాలంటే మీరు దేవుణ్ణి ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు వైద్యులు అంటారు, మేము చేయాల్సిందంతా చేసామమ్మా, ఇక మీరు దేవునికి ప్రార్థన చేసుకోండి. చూడండి, ఎటుపోయినా ప్రార్థన చేయాలి.
కాబట్టి నీవు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గమనించాలి. ప్రార్థనే ప్రాముఖ్యమైన పని. నాకు అనిపిస్తుంది సంఘాన్ని ఎవరైతే ప్రార్థనలో నడిపిస్తారో వారే దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించగలరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇఫ్ గాడ్స్ పీపుల్ కెన్ లీడ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ టు ప్రేయర్, దట్ ఈస్ అ ట్రెమెండస్ జాబ్ దే ఆర్ డూయింగ్. మనం అనుకుంటాం ఒక పెద్ద బిల్డింగ్ కడితే అది గొప్ప పని అని. గొప్ప పనే, కానీ 66 యెషయా గ్రంథం 66లో ఒక మాట ఉంది, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా గురించి చేసే కార్యాలు ఎప్పటివి? ఇవన్నీ నా హస్తకృత్యాలే. కానీ ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ ప్రతి అవసరతకు దేవుని సన్నిధిలో నీవు మోకరించాలి. 95వ కీర్తన 7వ వచనం చూడండి. రండి నమస్కారము చేసి సాగిలపడదాము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ లెట్ us bow down in the presence of the creator. He created us. అవును, నేను దారిలో వస్తుంటే యేసు ప్రభు ప్రార్థన జీవితాన్ని గురించి ధ్యానిస్తూ వచ్చాను. అవును, ప్రతిసారి యేసు ప్రభు ఆకాశము తట్టు కన్నులెత్తి, కొన్నిసార్లు రోగులను బాగు చేయాలంటే ఆయన హృదయంలో మూలుగుతూ, ఒక చెవిటివాడు వచ్చినప్పుడు ఎఫాతా అని గట్టిగా పలికి దానికి ముందు ఆకాశం తట్టు తేరి చూస్తున్నాడంటే అది ఎందుకు యేసు ప్రభుకు ప్రార్థనా జీవితం అవసరం వచ్చింది? ఆయన దేవకుమారుడు కదా అని నాలో ప్రశ్నకు పరిశుద్ధాత్ముడే జవాబిచ్చినాడు. యేసు ప్రభు ఎందుకు ప్రార్థించినాడు శరీరధారిగా ఉన్నప్పుడు? మనకందరికీ మాదిరి చూపెట్టినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా అడిగినారనుకోండి మిమ్మును, మీరు ఎందుకంటే ప్రార్థన ప్రార్థన అని ప్రార్థన చేస్తారంటే మీరు వెంటనే జవాబు చెప్పాలి, బికాజ్ జీసస్ ప్రేడ్, ఐ వాంట్ టు ప్రే. యేసు ప్రభు ప్రార్థన చేసినాడు కాబట్టి నేను కూడా ప్రార్థన చేయాలి. యేసు ప్రభుకే ప్రార్థన అవసరమైందా? అవును, ఆయన శరీరధారిగా ఉన్నాడు. ఆయన మానవతారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రజలందరికీ, మానవులకు ఒక మాదిరి చూపెడుతున్నాడు. ఉదయకాలము ప్రార్థన, ఇంకా సూర్యుడు ఉదయించకముందే, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆయన అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసినాడని, ఆయన మధ్యాహ్నం వేళలో ప్రార్థించినాడని, సాయంకాలము శిష్యులను వీడుకొల్పి ప్రార్థన చేశాడని ఏకాంతంగా, తర్వాత శిష్యులందరితో కలిసి కూడా ప్రార్థన చేసినట్టు వాక్యంలో ఉంది. తిరిగి రాత్రంతా ప్రార్థనలో గడిపినాడని వాక్యం మనకు సెలవిస్తుంది. ఎందుకంటే శిష్యులను ఎంపిక చేసేటప్పుడు కూడా హీ డిడ్ అన్ ఆల్ నైట్ ప్రేయర్. అంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. యేసు ప్రభు ఒకసారి ఏకాంతంగా పరిచర్య ముగించుకొని ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పు, లార్డ్ టీచ్ us టు ప్రే. అది చాలా ఆశ్చర్యం. మరి అంత గొప్ప ప్రభు దగ్గరకు వచ్చి డబ్బులు అడగలేదు, మరి స్థానమానాలు అడగలేదు, కానీ ప్రార్థన నేర్పమంటున్నాడు. అంటే ఈ 3.5 సంవత్సరాల పరిచయంలో బాగా గమనించినాడు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రేయర్. చూడండి, అరణ్యంలో ఆహారం ఇవ్వాలంటే కూడా ఆయన ఆకాశము తట్టు కన్నులెత్తి మరి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ప్రార్థన చేస్తున్నాడంటే దాని అర్థము హీఈస్ ఇన్ టోటల్ కమ్యూనియన్ విత్ ద హెవెన్లీ ఫాదర్. హల్లెలూయా. త్రిత్వం కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఈజ్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ ద హెవెన్లీ ఫాదర్. మరి లాజరు సమాధి దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆకాశము తట్టు కన్నులెత్తి, తండ్రి నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞత, నువ్వు ఎప్పుడు నా మనవి వింటావు. చూడండి, దేర్ ఆల్సో ఎ లింక్ బిట్వీన్ హిమ్ అండ్ ద ఫాదర్. తర్వాత మనం చూస్తాము హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడాను. అంటే దట్స్ నథింగ్ బట్ ఏ ఎగ్జాంపుల్ టు ద మ్యాన్ కైండ్. మనకందరికి కూడా ప్రార్థన చాలా అవసరం, చాలా అవసరం. డోంట్ థింక్ ఇట్ ఈస్ ఫూలిష్ టు ప్రే. ఓన్లీ ద వైజ్ పీపుల్ ప్రే. లోకంలో అతి శ్రేష్టమైన జ్ఞానం ఏంటంటే ప్రార్థన చేయడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ హ్యావింగ్ ఏ కమ్యూనియన్ విత్ ద గాడ్ ఆల్మైటీ, ద ఓమ్నిపోటెంట్ గాడ్. యూఆర్ హ్యావింగ్ ఇన్ఫ్లుయెన్స్. నేను ఎప్పుడు చెప్తాను, మా సంఘంలో ఒక ఎంపీ తెలిస్తేనే, ఒక ఎమ్మెల్యే తెలిస్తేనే, ఒక సీఎంతో కొద్ది కనెక్షన్ ఉంటేనే ఎంత కాలర్ ఎత్తేస్తూ ఉంటారు కదా. మరి ఈజ్ గాడ్ ఆఫ్ గాడ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆ దేవదేవునితో నీకు మరి సంబంధం ఉన్నది. దానియేలు జీవితం చూసినప్పుడు కూడా మరి ఒక మంత్రి పదవిలో ఉండి
కూడా ముమ్మారు దేవునికి ప్రార్థన చేసినాడు. నాకు అనిపిస్తుంది, మరి ఇంత బాధ్యత గల ఒక స్థానంలో ఉండి ప్రార్థనకు ఎలాగో సమయం దొరికింది. కొంతమందిని అడిగితే మాకు ప్రార్థనకు బొత్తిగా సమయమే లేదండి, చాలా పనులు చేస్తున్నామండి, చాలా నష్టపోతాం. ఎందుకంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఫూలిష్నెస్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ కాంటాక్ట్ విత్ గాడ్, కమ్యూనియన్ విత్ గాడ్. దానియేలు ముమ్మారు యెరూషలేము తట్టు కిటికీలు తెరచి ముమ్మారు మోకరించి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసినాడు. మరి దావీదు కూడా ముమ్మారు 55వ కీర్తన 17వ వచనంలో ముమ్మారు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము దేవదేవునికి ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు. దావీదెవరు? ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. దావీదు మహారాజు. దానియేలు పెద్ద స్థానము, రాజు దగ్గర ఉంది ఆయన ప్రార్థన. నెహెమ్యా ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. వీళ్ళంతా చాలా గొప్ప వ్యక్తులు, గొప్ప బాధ్యతలు ఉండేవారు. రాజ్యాలనే వారి వశంలో దేవుడు ఉంచినాడు. అయినా ఎన్ని పనులున్నా ప్రార్థనను మించిన పని ఏది లేదని వారికి గ్రహింపు ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అంటే ప్రార్థనే ముఖ్యమైన పని, ప్రార్థనే ముఖ్యమైన పనిగా వారు ఎంచుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ప్రజలందరికీ ఒక ఏర్పాటు చేసి రండి ప్రార్థన చేద్దాం. లెట్ us గెట్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. డేస్ ఆర్ వెరీ బ్యాడ్. దినములు చెడ్డవి అని మరి 2000 సంవత్సరాల ముందే ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు 5వ అధ్యాయంలో రాస్తున్నాడు. ఇప్పుడు మనము అది అక్షరాలు చూస్తున్నాం. హౌ బ్యాడ్ ద డేస్ ఆర్. వాట్ ఆర్ వి డూయింగ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్? భయంకరం కదండి వార్తలు వింటుంటే. వార్తాపత్రిక ముట్టుకోవాలంటేనే ఏం వార్త మనం ఈరోజు చదవబోతున్నాం. టీవీ ఓపెన్ చేయగానే గింగురమనే వార్తలు. విశాఖపట్నంలో ఒక స్త్రీని, యవనస్తురాలు పబ్లిక్లో అత్యాచారం చేసినాడంటే నా జీవితంలో వినలేదు నేను అటువంటి కార్యం. ప్రజలు చూస్తుండగా మళ్ళీ యవనస్తులు దాన్ని వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. ఒక్కరు కూడా వచ్చి సహాయం చేయలేదండి. అసలు ఇది మానవత్వమేనా అనిపిస్తుంది నాకు. మానవత్వం మంట కలిసిన రోజుల్లో మనం ఉన్నాం. దెర్ ఇస్ నో ఇసుమంతా కూడా మానవత్వం లేదు. దాదాపు 100-200 మంది చూస్తున్నారు ఆ దృశ్యాన్ని. టీవీల్లో మరి వీడియో రికార్డింగ్ చేస్తున్నారు సెల్స్లో. కానీ ఒక్కరు కూడా వచ్చి ఆ స్త్రీని ఆదుకోలేదంటే ఎంత భయంకరమైన నీచ స్థితికి దిగజారిపోయింది సమాజం. మరి ఎలాగూ ఈ చివరి రోజుల్లో ఉండాలి మనం. మన యవన బిడ్డలు బయటకు వెళ్తున్నారు, వారు మరి స్కూల్స్కు, కాలేజెస్ వెళ్తున్నారు. వారికి భద్రత ఎక్కడుంది? చూడండి, చిన్న బిడ్డల నుండే వారు మరి చెడు వ్యసనాలకు గురవుతున్నారు ఈ రోజుల్లో. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. డోంట్ టేక్ లైఫ్ ఈజీ. ఎ డే మే కమ్ యూ హ్యావ్ టు బీట్ యువర్ చెస్ట్ అండ్ రోల్ ఆన్ ద గ్రౌండ్. తల బాదుకొని మరి నేల మీద పొర్లే రోజులు రాబోతుంది. ఎందుకంటే అంత భయంకరమైన పాపము అలుముకుంటుంది, చీకటి అలుముకుంటుంది. చిన్న బిడ్డలు మొన్న మరి రేట్ చేసినప్పుడు 1200 కిడ్స్, చిన్న బిడ్డలండి, 10 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసులో ఉన్న 1200 మంది పట్టుకున్న డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు మన సిటీలో. చూడండి, డ్రగ్స్కి ఎలా బానిసైపోయినారు. యవనస్తుల సంగతి చెప్పనవసరం లేదు. యవన బాలికలు, యవన స్త్రీలు పబ్బులకు మరి ఈ పాపానికి లొంగిపోయి జీవితాలన్నీ పాడు చేసుకుంటున్నారు. ఎవరో కాదు, మీరు అనుకుంటున్నారు అన్యుల కుటుంబాన్ని, కానే కాదు. చాలా మటుకు క్రైస్తవుల కుటుంబాల్లోనే ఇవన్నీ చూస్తున్నాం. పైన చాలా బాగుంటారు, లోపటంతా కుళ్ళిపోయి ఉన్నారు. చూడండి, ఆ కుళ్ళిపోయిన జీవితాలను దేవుడు సరిచేయగలడు. ఈ ప్రధాన యాజకుడు, ఒక వాక్యం నాకు జ్ఞాపకానికి వస్తుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము. యేసు ప్రభువు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హల్లెలూయా చెప్పండి, మనకు సరిపోయినవాడు. ఇంకోసారి చెప్పండి, మనకు సరిపోయినవాడు. హీ ఈజ్ ఇన్నఫ్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. మనం అనుకుంటాం ఏం చేయాలి, పిల్లలు చేయి దాటిపోయినారు, ఇంటిలో ఆర్థిక ఇబ్బంది ఉన్నది, శరీరంలో రుగ్మత ఉంది, మందు కొనడానికి కూడా కొన్నిసార్లు డబ్బు కరువైపోతుంది, ఎంతో ప్రేమించి ప్రయాసపడి పెంచిన పిల్లలు తిరుగుబాటు,
అక్రమస్తులుగా మారిపోతున్నారు. భార్య భర్తల మధ్యలో విచ్ఛిన్నమైపోతుంది సంబంధాలు, కుటుంబాలు కూలిపోతుంది. సాతానుడు తాండవం ఆడుతున్నాడు. మరి నువ్వు నేను ఏం చేయాలి? డెఫినెట్లీ నో ప్రేయర్ విల్ గో వేస్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఒక నీళ్లు గార్చాలి, ప్రార్థన చేయాలి. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో 365 రోజులు పెట్టిన ఉదయకాల ప్రార్థన అంతే. 365 days యూ హ్యావ్ టు కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ కాల్ అపాన్ గాడ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ట్రబుల్. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో కన్నీళ్లు గార్చండి. దేవుని సన్నిధిలో గార్చిన ఏ కన్నీళ్ళు కూడా వ్యర్థం కాదు. 56వ కీర్తన 8వ వచనం, నీ కన్నీళ్లు నా బుడిలో భద్రంగా నేను దాచి ఉంచినాను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయడము మరి అంతకు మించిన భాగ్యం లేదు. మాస్ ప్రేయర్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఒక హైందవురాలు, నా స్నేహితురాలు నాతో చెప్తుంది, అమ్మా మీరు నెలకోసారి ఆల్ నైట్ ప్రార్థన సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో నడిపిస్తారు కదా, అది మీరు ఏమనుకుంటున్నారు? మరి ఎందుకు అలా చేస్తున్నారు? అంతమంది వచ్చి ప్రార్థన చేస్తున్నారు, మీ తలంపు ఏంటి అంటే, నాకు దేవుడు చెప్పినాడు నేను చేస్తున్నాను, తప్పకుండా ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడని ఆమె సైంటిఫిక్గా దాన్ని వివరించి నాకు చెప్తుంది. ఆమె ఒక పెద్ద యోగా టీచర్ అనమాట. ఆమె ఏమంటుందంటే, అమ్మా మీరు చేసే పని అది చాలా గొప్ప కార్యం అది. ఎందుకంటే అంత జనము ఒక్క దగ్గర కూడుకొని ఒకే ధ్యాస, ఒకే ప్రయాసం, ఒకే ప్రార్థన, అంటే దేవుని మీదనే ఆ మధ్యరాత్రి కాలం అంతా గురి పెట్టుకుంటే ఎంత పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది, ఎంతగా వారి దీవెన పొందుకుంటారు, ఎంత ఆశీర్వాదాలు పొందుకుంటుంది అని నాకు వివరిస్తుంది. నిజమే. ఎందుకంటే ఈ ఆల్ నైట్ ప్రార్థనలో మేము గమనించింది, నిన్న కూడా ఒక టెలిఫోన్లో ఒక యవనస్తుడు నాకు చెప్తున్నాడు, అమ్మా నేను మరి చాలా దూరం నుండి నేను ఆల్ నైట్ ప్రార్థనకు వచ్చినాను, అందరూ కలిసికట్టుగా ప్రార్థన చేస్తుంటే నేను కూడా ప్రార్థనాత్మను పొందుకొని వారితో ఏకీభవించి ప్రార్థించాను. నాకు ఒక చేతి అరచేయి మందము వీపు వెనకలో ఒక గడ్డ ఉండింది. డాక్టర్ దగ్గర పోదామంటే భయం. ఎందుకంటే ఇదా అదా అని అంటాడు కదా, ఇట్ క్యాన్ బి దిస్ ఆర్ ఇట్ క్యాన్ బి దట్, అంటే ఇంకేంటి క్యాన్సరే అంటారు. భయం, పోవడానికి రిపోర్ట్ చూడాలంటే భయం. ఇంటి వారికి కూడా చెప్పలేదమ్మా, అది అటనే కప్పుకొని ఉన్నాను. కానీ ఆల్ నైట్ ప్రార్థనకు వచ్చి నేను ప్రార్థనలో ఏకీభవించినాను. మరుసటి రోజు నేను రాత్రి వెళ్ళి నేను ఉదయం పడుకున్నాను. నేను లేచేలోగా నా మెత్తంతా రక్తమయమైపోయింది. ఏంటంటే గడ్డ పగిలిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గడ్డ పగిలిపోయిందంట. ఆయన నిన్న చెప్పిన సాక్ష్యం. ఆ గడ్డ పగిలిన తర్వాత డాక్టర్ దగ్గర వెళ్ళి మరి అదంతా క్లీనింగ్ అంతా చేసేసుకున్నాడు. అసలు ఎట్లా పగిలింది ఇది? ఎంత ఆశ్చర్యం ఇది. ఇది పగిలే గడ్డ కాదు, ఇది మరి చాలా భయంకరమైన గడ్డ ఇది అని చెప్పాడంట డాక్టర్. అయితే మీరు కావాలంటే బయాప్సీకి పంపండి, ఎందుకంటే నాకు తెలుసు, నేను దేవుని సన్నిధికి, దేవుని పరిశుద్ధ మందిరంలో రాత్రంతా నిలిచి ప్రార్థన చేశాను, కాబట్టి నాకు ఆ రోగం రాదు అని విశ్వాసంతో చెప్పాడంట. నిజంగానే ఆ రోగం కాదు. దేవుని స్తోత్రం, ముట్టి బాగు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. యెహోవా సన్నిధిలో, సర్వలోకనాథుని సన్నిధిలో పర్వతములు కూడా మైనము వలె కరిగిపోతున్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈవెన్ ద మౌంటైన్స్ షల్ మెల్ట్ లైక్ వ్యాక్స్ ఇన్ ద హోలీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈరోజు తప్పకుండా మీ సమస్యలకు పరిష్కారము దేవుని యొద్ద నుండి పొందుతారని నేనైతే రూఢిగా నమ్ముతున్నాను. ఒక భక్తుడు చార్ల్స్ స్పర్జన్ గారు అంటున్నారు, ఐ వుడ్ రాదర్ టీచ్ 1 man టు ప్రే దాన్ 10 men టు ప్రీచ్. 10 మందికి ప్రసంగాలు నేర్పడం కంటే ఒక్క వ్యక్తికి నేను ప్రార్థన నేర్పించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్క వ్యక్తి కదా యెహోషువ. మరి యెహోషువ దేవునితో ఎంత సంబంధం కలిగిన వాడు, ప్రార్థిస్తే సూర్య చంద్రాదులు కూడా ఆగిపోయింది. హల్లెలూయా. మోషే ప్రార్థింపగా ఎర్ర సముద్రం ఏమైపోయింది? పాయలైపోయింది. భక్తుల ప్రార్థన దేవుడు వింటాడు. నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుందంట. నీతిమంతుల ప్రార్థన యథార్థంగా ప్రవర్తించాలి. ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ నాట్ రైట్ బిఫోర్ గాడ్, యువర్ ప్రేయర్స్ విల్ నాట్ రీచ్ గాడ్. నేను అదే చెప్పాను, మొన్న కూడా ఒక పాస్టర్ గారికి చెప్పాను, మీరు చేసేవన్నీ చేస్తారు, మళ్ళీ ప్రార్థన అంటారేంటి? ఫస్ట్ గెట్ యువర్ హార్ట్ క్లీన్. దేవుడు నీ అంతరంగంలో ఏం కోరుతున్నాడు? సత్యం కోరుతున్నాడు. హల్లెలూయా. గాడ్ రిక్వైర్స్
క్లీన్లీనెస్ లేక ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్, ఇంటెగ్రిటీ ఇన్ యువర్ హార్ట్. అప్పుడు నువ్వు మరి జస్ట్ యువర్ కాంటాక్ట్ విత్ గాడ్. నువ్వు ప్రార్థన చేసినప్పుడు వేడుకొనక మునిపే నీకు నేనేమి ఇస్తానన్నాడు, ఉత్తరం ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా సహాయానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ వాంట్స్ టు బ్లెస్ హిస్ పీపుల్. చాలామంది అంటే దేవుని దగ్గర నుండి శాపం, దేవుడు మమ్మల్ని ఇట్లా శిక్షకు గురి చేస్తాడు. కాదు, దేవుడు ప్రేమాస్వరూపి. నీవు సరిగా లేకుండా మరి దేవుని దీవెనలు పొందకుండా ఆ క్రమాన్ని తప్పిస్తున్నావు. లేకుంటే దేవుని యొద్ద నుండి నీకు మేలే రావాలి, కీడెప్పుడు రాకూడదు. ఇర్మియా 5:25 ఒక మాట ఉంది, మీ దోషములు వాటి క్రమమును తప్పించాను. జెరెమియా 5:25, మీ దోషములు వాటి క్రమమును తప్పించాను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. మీ పాపములే కారణం. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గాడ్ రిక్వైర్స్ ట్రూత్ ఇన్ ద ఇన్వర్డ్ పార్ట్స్. దానియేలు గ్రంథం 9:19, ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకుంటే. ప్రార్థనకు ముందు మరి దేవుని సన్నిధిలో ఉపవసించి, ఉపవాసం అనేది చాలా గొప్ప ప్రార్థన, బలమైనది ఉపవాస ప్రార్థన. అప్పుడు నీ అంతరంగము శుద్ధి చేసుకోవాలి. దేవుడు క్షమించని ఏ పాపం లేదు. ఇక్కడ చూడండి, ఎక్కడన్నా భక్తులు ప్రార్థన చేసే ముందు వారు పాప క్షమాపణ కోరుకుంటారు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లన్నాడు, దాన్ని ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టువాడు దేవుని కనికరము పొందుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబద్ధ ప్రవక్తలు ఎంతోమంది వచ్చారు కదా, టీవీ అంతా బట్టబయలు పడుతుంది ఇప్పుడు. అది కూడా మా ప్రార్థనకు జవాబు. అది మేము సెప్టెంబర్ 10వ తారీఖు నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు 21 రోజుల ఉపవాస ప్రార్థన యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో ప్రకటించినాం. డానియల్ ఫాస్టింగ్ అంటాం. అంటే దానియేలు 10వ అధ్యాయంలో దానియేలు మాంసాహారాలు మానేసి సుఖవంతమైన కార్యాలన్నీ వదిలిపెట్టి తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. మరి 21 రోజుల్లో ప్రార్థనకు జవాబు వచ్చేసింది. దూత సెలవిస్తున్నాడు దేవుని మాటలు, దానియేలు నీవు బహుప్రియుడవు, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడినది, నీకు శుభమవును గాక. హల్లెలూయా. శుభం. నేనేమంటున్నా అంటే ప్రార్థన చేసేవారికి ఎప్పుడు శుభమే, శుభం. చూడండి, శుభం కలిగింది. అలాగూ మేము డానియల్ ఫాస్టింగ్ డిక్లేర్ చేస్తే సంఘమంతా ఇంకా నాన్ వెజ్ జోలి పోవు. ఎందుకు నాన్ వెజ్, డానియల్ ఫాస్టింగ్ ఎందుకు చేయాలని నన్ను అడిగితే నేను చెప్తాను, మీ హృదయము తిండి వల్లనైనను, మత్తు వల్లనైనను, ఐహిక విచారం వల్లనైనను మందముగా ఉండకూడదని యేసు ప్రభువు లూకాసు వార్త 21లో మనం చివరి పేరాలో చూస్తాం. కాబట్టి టు బికమ్ మోర్ అలర్ట్ టు ద ఈవిల్ అరౌండ్ యూ, యూ హ్యావ్ టు జస్ట్ సాక్రిఫైస్ ఏ పోర్షన్ ఆఫ్ యువర్ ఫుడ్. లేక మాంసాహారాలు మానేసి, అది దేవునికి ఏదో లాభం చేస్తున్నామని కాదు, నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు, నీ శరీరంలో కూడా తగ్గించుకుంటున్నావు. టు మేక్ యువర్ స్పిరిట్ మోర్ ఇంటెన్స్, టు బి మోర్ రిసెప్టివ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే మేము 21 రోజులు సంఘ ప్రార్థన చేసినాం. మొట్టమొదటి పాయింట్, నేను ఆత్మచేత ప్రేరేపింపబడి ప్రేయర్ ఆ లిస్టులో రాసింది, అబద్ధ ప్రవక్తలు పుట్టలోని పాముల్లాగా బయటికి రావాలని ప్రార్థన చేసినాము. ఫస్ట్ పాయింట్ వాజ్ దట్. మీ ప్రార్థనకి ఇంత శక్తి ఉందా అని నాకే ఆశ్చర్యం అవుతుంది. అది కూడా సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే ఎంత బలం. సెకండ్ డే నుండి ఆగకుండా అక్రమాలు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, దేవుని పేరట భక్తి ముసుగులో చేసే కార్యాలన్నీ కూడా వెలుగులోకి వస్తుంది. మనం అనుకుంటాం ఇది క్రైస్తవ లోకానికి చాలా అవమానకరమని.
పాపము రొమ్మున కప్పుకున్నవాడు ఎప్పుడు వర్ధిల్లాడు. యోబు భక్తుడు అంటున్నాడు, నా రొమ్ములో నేను పాపము కప్పుకుంటే పరమందున్న దేవుని ఎదుట నేనేమవుతాను? వేషధారినైపోతాను. రావాలి బయటికి, ఆ పుండు మానాలి. వారు దేవుని తట్టు తిరిగితే ఎంత బాగుంటుంది. నేను ఎప్పుడు అనుకుంటాను, ఆ యవనస్తుడు ఎవరో పట్టబడినారు కదా, అయితే ఆ పట్టబడిన యవనస్తుడు నాటకాలు ఆడకుండా ఇంత గొప్ప రాయల్ అండ్ హై కాలింగ్ను నేల కలిపినాడు, మంట కలిపినాడు, దేవుని నామాన్ని అగౌరవపరిచినాడు. అన్య జనుల్లో దేవుని నామము దూషింపబడుతుంది ఇలాంటి వారి కారణమే. అయితే ఒకవేళ పబ్లిక్ ముందు వచ్చి, టీవీలోనే వచ్చి, నేను తప్పు చేశాను, నన్ను దేవుడు క్షమించాలి, నా కొరకు మీరు ప్రార్థన చేయండి, నేను ఒప్పుకుంటున్నాను చేసిన పప్పులు అంటే, తప్పకుండా ఇప్పుడున్న పరిచర్య కంటే ఎన్నో రెట్టింపు పరిచర్య దేవుడు అతనికి ఇచ్చేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపాన్ని కప్పుకుంటున్నాడు చూడండి, కప్పుకొని ఉన్నదంతా గుట్టు రట్టయిపోయింది. ఎంత అవమానం అండి, ఎంత అవమానం. ప్రార్థన చేసేటప్పుడు నీవు అడగాలి దేవుణ్ణి. అవును, యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తుంది? విడిపిస్తుంది. మనకి ఇంకా వేరే ఔషధం ఏముంది? వేరే ఆయింట్మెంట్ ఏముంది? యేసు రక్తమే మనకు మార్గమై ఉన్నది. కాబట్టి ఇలాంటి మాస్ ప్రార్థనలో కూడా మీరు సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, అభిషక్తుల కొరకు ప్రార్థన చేయాలి. అది ఆదేశమై ఉంది. ప్రార్థన అంటే రిక్వెస్ట్ కాదండి. పరిశుద్ధ గ్రంథంలో నేను చూసినప్పుడు ఇట్స్ అ కమాండ్. యూ హ్యావ్ టు ప్రే, ఎ బిలీవర్ హ్యాస్ టు ప్రే. ఎఫెసీ 6వ అధ్యాయంలో మనం చూస్తాము, చివరి భాగంలో ఉంది, పరిశుద్ధుల కొరకు మీరు పట్టుదలతో ప్రార్థన చేయాలి. పరిశుద్ధులు ఎవరు? మనమంతా యేసు రక్తం చేత విమోచింపబడే మనమందరం పరిశుద్ధులమే. వీఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ముఖ్యంగా సేవ చేసేవారు, దేవుని నామాన్ని ప్రకటించేవారు, వారు అంతం వరకు చక్కగా నిలబడాలని సంఘము ప్రార్థన చేయాలి. దుర్బోధకులు ఎంతోమంది పెరిగిపోతున్నారు, పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నారు, అబద్ధ ప్రవక్తలు, అమాయక ప్రజలను వంచేవారు కోకొల్లలుగా ఉన్నారు. సంఘము ప్రార్థిస్తే జరిగే కార్యాలు ఇంతంతా కాదు. సంఘము ప్రార్థిస్తే సంఖ్యలు ఏమైపోయింది? విడిపోయింది. బంధకాలు ఓడిపోయింది. భక్తులు పౌలు శీలలు విడిపింపబడినారు. వారు సువార్త చెప్తే చెరసాల నాయకుడు వారి ఇంటి వారందరూ కూడా దేవుని వాక్యాన్ని విని రక్షణ పొంది బాప్తిసం పొంది ఆత్మతో నింపబడినారనే వాక్యంలో చూస్తున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘము ప్రార్థించినప్పుడు ఎంత పోరాటంలో భక్తులున్నా విరోధులను జయించే జ్ఞానం పొందుకున్నారు. లోకాన్ని తలక్రిందులు చేసే శక్తి పొందుకున్నారు భక్తులు. వారు ప్రార్థన చేస్తుంటే వారు కూడి ఉన్న చోటు ఏమైందట? కంపించిందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేతురు సంఖ్యలలో ఉన్నాడు. సంఘమైతే భక్తుడైన పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసినారు. సంఘమంతా ప్రార్థించినారు. దెర్ ఇస్ సో మచ్ పవర్ ప్యాక్డ్ ఇన్ ద కాంగ్రిగేషనల్ ప్రేయర్. అప్పుడు పేతురు సంఖ్యల నుండి విడిపింపబడి ముస్సలితనం వరకు సేవ చేసినాడండి. ముస్సలితనం వరకు తిరిగి తలక్రిందులుగా సిలువ వేయబడినాడు. పిరికి వాడని పేతురుకు ఇంత ధైర్యం టు సాక్రిఫైస్ హిజ్ లైఫ్ ఫర్ ద గాస్పల్. కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు సేవకులకు శక్తి కావాలని ప్రార్థన చేయాలి. అవును, సేవకురాలుగా ఉండడం అంటే సవాల్తో కూడిన జీవితమే. నేనైతే ఎవ్రీడే ఇస్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. ఐ వాంట్ టు లివ్ డేంజరస్లీ. నాకేమీ పిరికితనంతో బిక్కుమని బ్రతికే నాకు పని లేదు. ఎందుకంటే నా తండ్రి కొదమా సింహం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పులిబిడ్డ పులిలానే ఉంటుంది కదా, నేనెందుకు భయపడాలి? నేనైతే మరి పాములాగా తెలివి, పావురంలాగా నిష్కపటంగా ఉండాలి, దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి. వీటన్నిటికీ ప్రార్థనే ఆధారం. హీస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ అవర్ రిసోర్సెస్. ఎందుకు క్రైస్తవుడు ప్రార్థన చేయాలి? ఎందుకంటే మన ఊటలన్నీ ఆయనలోనే ఉన్నది. హల్లెలూయా. నీకు ఆరోగ్యం కావాలన్నా ప్రార్థన చేయాలి, నీ కుమార్తెకు వివాహం కావాలన్నా ప్రార్థన చేయాలి, నీ పిల్లలు పై చదువులు చదవాలన్నా ప్రార్థన చేయాలి, మీ కుటుంబానికి రక్షణ కలగాలన్నా ప్రార్థన చేయాలి, కుటుంబం విడిపోకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి, కోర్టు కేసులు అన్నీ క్యాన్సిల్ కావాలంటే ప్రార్థన చేయాలి, పోలీస్ కేసులు రద్దు కావాలంటే ప్రార్థన చేయాలి, శత్రువులు మిత్రులుగా మారాలంటే ప్రార్థన చేయాలి, నీ శరీర రుగ్మతలన్నీ నిన్ను విడిచి వెళ్ళడానికి ప్రార్థన చేయాలి. అడుగు పెట్టగానే మరణకరమైన రోగం నుండి విడుదల కావాలి. అడుగు పెట్టగానే దయ్యపు శక్తులన్నీ కాలిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత ఛార్జింగ్ అయిపోతుంది ప్రార్థన చేస్తే.
నా సాక్ష్యం ఏంటంటే, నేను 2012లో మరి ఇక్కడ నిలబడి వాక్యం ఇవ్వడానికి కూడా నాకు ఆరోగ్యం లేకుండే. ఐ వాజ్ హ్యావింగ్ హైపర్ థైరాయిడ్. డాక్టర్స్ డయాగ్నోస్ చేసి హైపర్ థైరాయిడ్. 9 years నేను సఫర్ అయినాను. అంటే శరీరంలో ముళ్ళు ఉంటుంది కదా, భక్తులైన వారికి కూడా శరీరంలో ఒక ముళ్ళు, ఎందుకంటే దేవుని ఎక్కువగా ఆశ్రయించాలని దేవుని ప్రణాళికలో ఉండింది. నేను ఈ మెట్లు ఎక్కలేకపోయినానండి, నన్ను పట్టి ఎక్కిచ్చేది. ఎందుకంటే షివరింగ్, వీక్నెస్ ఇవన్నీ ఉండేది. దేవుని స్తోత్రం, సంపూర్ణ రాత్రి ప్రార్థన నిర్వహించిన తర్వాత 3 సంవత్సరాలు నేను విశ్వాసంతో ప్రార్థనతో మందులు మానేశాను. ఎందుకంటే ఎవరో అన్నారు, ఈ మందులు వాడితే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయమ్మా. సైడ్ ఎఫెక్ట్ ఉండే మందు నాకెందుకు? యేసయ్య నాకు స్వస్థతను ఇస్తానని వాగ్దానం ఇచ్చినాక నేను నమ్మకుంటే నష్టపోయేది నేనే కదా. కాబట్టి 3 సంవత్సరాలు విశ్వాసంతో ఐ స్టాప్ ద మెడిసిన్. మీరు అట్లా చేయకండి, మీకు నా అంత విశ్వాసం ఉంటే చేయండి. నేను 3 సంవత్సరాలు మానేస్తే మరి నాకేం కాలేదండి, నాకు స్వస్థత వచ్చింది. హల్లెలూయా. 3 సంవత్సరాలు వెనక నేను వైద్యుని దగ్గర పోయినాను. ఆయన అంతా అన్నాడు, ఏంటి మీరు మారిపోయినట్టు కనబడుతున్నారు అంటే, నేను మారిపోయినానండి. మరి ఏంటి అని, మరి రిపోర్ట్ ఏంటి? రిపోర్ట్ అంతా నార్మల్ వచ్చింది. దేవుని స్తోత్రం. 9 సంవత్సరాలు నేను బాధపడినాను. దేవుని సన్నిధిలో మొర్రపెట్టి పట్టుదలతో అడిగినప్పుడు ఆ రోగం నయమైపోయింది. ఇప్పుడు థైరాయిడ్ ఫ్రీ. హల్లెలూయా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, గాడ్ కెన్ ఆన్సర్ ఎనీ ఆఫ్ యువర్ ప్రాబ్లం, వాట్ ఎవర్ ఇట్ మే బి. అందుకే ఆ మాట నాకు చాలా ఇష్టం. యోహాను సువార్త 14:10, నా పేరట మీరు నన్ను ఏమి అడిగినా నేను దాన్ని చేస్తాను. హల్లెలూయా. సేవ చేసేవారు సేవలో శక్తి అడగాలి, సేవలో బలం అడగాలి. నేనైతే అడుగుతూనే ఉంటాను. సేవలో గొప్ప మర్మాలు బయలుపరచాలి ప్రభువా, లోతైన వాక్యం నేను ప్రజలకు ఇవ్వాలి. ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహింపలేని కార్యములను, గూఢమైన సంగతులను నేను నీకు బయలుపరుస్తానని వాగ్దానం మనం చూస్తున్నాం. ఇంకా ప్రార్థన గురించి ఉన్న సత్యాలను మీకు తెలియజేయాలి. అదేంటంటే, మరి మనల్ని దేవునికి దగ్గరగా చేసేదే ప్రార్థన. ప్రేయర్ ఆల్వేస్ బ్రింగ్స్ యూ వెరీ క్లోజ్ టు గాడ్. అందుకే 141వ కీర్తనలో ఆ మాట ఉంది, మరి మీరు మొరపెడితే దేవునికి చాలా సమీపంగా ఉంటారు. నాకు మొరపెట్టే వారికి, నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపస్తుడనై ఉన్నాను. వెరీ క్లోజ్ టు ద వన్ హూ కాల్స్ ఆన్ మీ. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. మరి ప్రార్థన చేసినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆల్వేస్ ఫోకస్ ఆన్ గాడ్, నాట్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్. 123వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఒక దాసి తన యజమానురాలి చేతి తట్టు కన్నులెత్తున్నాడు. ఒక దాసుడు తన యజమాని తట్టు ఎత్తునట్టు, చేతుల తట్టు సహాయం పొందుకోవడానికి ఆశతో కనిపెడుతున్నట్లే దేవుని తట్టు నీ కన్నులు ఎత్తాలి. అప్పుడు తప్పకుండా నీకు సహాయము దేవుడు అనుగ్రహిస్తాడు. ఉదయాన్నే లేచినప్పుడు నీవు పరుగులు తీస్తూ నీ సొంత పనులకు పోకుండా కొద్దిసేపు ఆగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ముందుకు సాగాలి. స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్ అని చూస్తాం వీధుల్లో. అందుకే నువ్వు కొద్దిగా ఆగి ప్రార్థన చేసి ఆ దినమంతటి కొరకు దేవుని కృపను, సహాయాన్ని తప్పకుండా దేవుని దగ్గర నుండి నీవు అర్థించాలి. అంటే ప్రేయర్ ఇస్ నాట్ మియర్లీ ఆస్కింగ్ గాడ్. ప్రార్థన అంటే కేవలం ఏదో దేవుని దగ్గర నుండి అడుక్కోవడం మాత్రం కాదు. ప్రేయర్ ఈజ్ పుట్టింగ్ వన్ సెల్ఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నిన్ను నీవు దేవుని చేతిలో అప్పగించుకోవడం. మరి నీ చెవులు ఆయన స్వరం కొరకు మరి వేచి ఉండడం, ఆయన నీతో మాట్లాడాలని ఆశించడమే ప్రార్థన. ప్రార్థన దేవునితో సంభాషణ. అంటే ఇట్స్ నాట్ ఏ వన్ వే ట్రాఫిక్. ఎప్పుడు నువ్వు వంగలాడుస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, విసుకోకుండా నిత్యం ప్రార్థిస్తున్నావు, ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నావు, నీ హృదయం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నావు అంటే కాదు. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోగానే, నువ్వు ప్రార్థన చేసిన రీతిగానే దేవుడు కూడా నీతో మాట్లాడతాడు. గాడ్ గైడ్స్ యూ, గాడ్ ఇన్స్ట్రక్ట్స్ యూ విత్ హిజ్ ఐ. అవును, ఆయన నీకు ఉపదేశం చేస్తాడు, నీకు మార్గం బోధిస్తాడు. అది మరి నేను చాలాసార్లు నేను సేవా జీవితంలో అనుభవించినాను. ఒంటరి పోరాటం, ఇట్ వాజ్ లోన్ బ్యాటిల్ ఫర్ మీ ఆల్ దీస్ 25 years. కానీ ఇప్పుడు దేవుడు గొప్ప సంఘాన్ని ఇచ్చి చాలామంది సహాయకులను ఇచ్చినాడు. కానీ ఆరంభంలో చాలా ప్రయాసపడినాను. అప్పుడు కూడా నా అనుభవం ఏంటంటే, ప్రార్థించినప్పుడు
సహాయము దేవుడు అందించడం. చాలా సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు బ్యాంక్లో ఉద్యోగం. మరి చిన్న బిడ్డలు అందరు, చిన్న పిల్లలు, బిలో 10 ఉండినారు అందరు. చిన్న పాప చాలా క్రాలింగ్ స్టేజ్లో ఉండింది. అప్పుడు మరి అనేకమైన బాధ్యతలు, బ్యాంక్, ఇల్లు, పరిచర్య. మరి నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా పడక మీద ఉన్నారు. వారు దేవసేవ చేసి వారు మరి వృద్ధాప్యంలో ఉండినారు. ఇవన్నీ చేయడానికి నాకు శక్తి ఎవరిచ్చినారబ్బా అంటే నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ గాడ్. ఐ యూస్ టు మేక్ ప్రేయర్ మై హ్యాబిట్. అంటే ఏదో టైం తీసుకొని 1 గంట దేవునితో మాట్లాడడం, అది కొన్నిసార్లు సాధ్యం కానప్పుడు దేవుడు నాకు ఒక మర్మాన్ని బయలుపరిచినాడు. అదేంటంటే నిత్యం ప్రార్థన చేయి. పని చేస్తూ ప్రార్థన చేసేదాన్ని, బస్ స్టాప్లో ఉంటే ప్రార్థన చేసేదాన్ని, కారులో ప్రయాణం చేస్తే ఎందుకు టైం వేస్ట్ చేయాలో ప్రార్థన చేసేదాన్ని, బ్యాంక్లో ఉన్నప్పుడు కూడా తీరిక వేళలో ప్రార్థన చేసేదాన్ని. అలాగూ ప్రార్థనని అంటే టోటలీ సబ్లైమ్ విత్ గాడ్, గెటింగ్ కనెక్టెడ్ విత్ గాడ్. దేవుడు నాకు అలవాటు చేసినాడు, దేవుని స్తోత్రం. అప్పుడు నేను ఆశ్చర్యపడేదాన్ని, కొన్ని కార్యాలు జరగడం చూస్తే దీని కొరకు నేను చాలాసేపు ఏం ప్రార్థన చేయలేదే, ఇది ఎలా జరిగింది. అప్పుడు హోలీ స్పిరిట్ విల్ విస్పర్ ఇన్ మై ఇయర్స్, నువ్వు ఎంతసేపు చేసేది కాదు, నువ్వు నాలోనే ఉన్నావు, అందుకే నువ్వు బహుగా ఫలిస్తావు. అవును, యేసు ప్రభువు ఒక మాట అంటాడు, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరి 14వ వచనంలో ఒక మాట ఉంది. అదేంటంటే, నేను మీకు ఆజ్ఞాపించిన మాట చేసినట్లు మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయి దాన్ని ఎరగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. ఈ మాట ఈరోజు ఉదయం నేను చదివినప్పుడు కూడా చాలా ప్రభువులో ఆనందించగలిగినాను. ఒక దాసునికి తెలియదు యజమానుడు ఏమి ఇచ్చేస్తున్నాడో. దాసుడు ఎప్పుడు కూడా మనసారా అంటే యజమానితో బంధం కలిగి ఉండడు. యజమానుడు కూడా తాను చేయ ఉద్దేశించింది ఏమో దాసునితో చెప్పాడు. అయితే స్నేహితుడైతే ప్రతిది కూడా పంచుకుంటాడు కదా. అంటే యేసుప్రభు అంటున్నాడు, మీరు ఇక దాసులు గారు, మీరు నా రక్తం చేత విమోచింపబడిన వారు, కాబట్టి ఇక మిమ్మల్ని దాసులని నేను పిలవను, మీరు నాకు స్నేహితులు. హల్లెలూయా. ఒక స్నేహితునితో చెప్పండి ఏముంటుందండి, మనసు విప్పి మాట్లాడతాం. కాబట్టి నువ్వు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు మనసు విప్పి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకోవాలి. డ్రా నియర్ టు గాడ్. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు రండి, దేవుని సన్నిధిలో మీ హృదయం కుమ్మరించండి. మీరు సాతాను శక్తులతో పోరాడవలసి వచ్చినా దేవుడు మీ పక్షమందు ఉన్నాడు, కాబట్టి విజయం మీకే వస్తుంది. నీ దేవుడిని పక్షం ఉంటే నీకు విరోధే ఎవడు? 1 + గాడ్ ఈజ్ అ గ్రేట్ మెజారిటీ. చూడండి, అనేక సార్లు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ఎవరు ఆశ్రయం అన్నప్పుడు దేవుడే నీ పక్షమందు ఉంటే నో వన్ కెన్ హ్యావ్ విక్టరీ ఇన్ దేర్ లైఫ్. యూ విల్ గెట్ ట్రెమెండస్ విక్టరీ. చూడండి, దానియేలు ప్రార్థనాపరుడు, దానియేలు జీవన శైలి ప్రార్థన. ప్రార్థన అంటే ఎప్పుడో ఒకసారి ఇలాగొచ్చి ప్రార్థన చేయడం కానీ ఏదో బలవంతంగా చిలక పలుకులు పలికినట్టు ప్రార్థన కాదు. దానియేలు ప్రార్థన చేసేది ఆయనకు అనుభవము, ఆయనకు మరి అలవాటు. యేసు ప్రభువుకు అది అలవాటు ప్రకారము ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినాడు, వాడుక చొప్పున అని వాక్యంలో ఉంది. మరి దానియేలు సింహపు బోనులో వేయబడినప్పుడు ఏమైనా భయపడినాడా? నాకు ఆశ్చర్యం ఏంటంటే సింహాల నోళ్ళన్నీ మోయి ప్రభు అని కూడా ప్రార్థన చేయలేదు. ఈ సింహం బోన్లో నన్ను వేసిన వాళ్ళు నశించిపోవాలని కూడా ప్రార్థన చేయలేదు. ఆ రాజు మరణించాలని ప్రార్థన చేయలేదు, చట్టం మారిపోవాలని కూడా ప్రార్థన చేయలేదు, ఏమీ చేయలేదండి. తాను చేసే పని చేసుకుంటూ వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలి. దానియేలు 6వ అధ్యాయంలో 10వ వచనం, చట్ట విరుద్ధమైన, ఈవెన్ దో ఇట్స్ అగేన్స్ట్ లా, దర్ ఇస్ అ లా దట్ నో వన్ షుడ్ ప్రే టు గాడ్. అయినా దానియేలు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. అన్యుడైన రాజు గమనిస్తున్నాడు. వచ్చి దానియేలును సింహభవనంలో వేసినప్పుడు రాజు చాలా వ్యసనంతో అంటున్నాడు. దానియేలు 6:20, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు,
నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతన్ని అడిగాను. యాక్చువల్లీ ఆ రాజుకు ఆ రోజు రాత్రి నిద్రనే పట్టలేదట, ఆయన ఆహారం తీసుకోలేదట. 18వ వచనం చూడండి, అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టక పోయాను. నాకు ఎంత సంతోషం అంటే ఈ వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు అండర్లైన్ చేసుకొని చాలా ఆనందిస్తాను. ప్రభువునందు ఆనందించి మరలా చెప్పుదును, ప్రభువునందు ఏం చేయాలి, మనం ఆనందించాలి. అబ్బా, ఒక అన్యుడైన రాజుకు నిద్ర పట్టలేదు, ఆయన నాట్య వాయిద్యాలన్నీ మానేసినాడు, ఆయన రాత్రి ఉపవాసం ఉన్నాడని ఉన్నది. ఉపవాసం ఉన్నాడు. 18వ వచనంలో అన్యుడైన రాజు ఉపవసిస్తున్నాడు, ఆహారం మానేసినాడు. ఎందుకంటే ఓ భక్తునికి శ్రమ సంభవించింది, సింహం గుహలో పడేసినారు. కానీ వచ్చి గుహ దగ్గరకు వచ్చి, దానియేలు నువ్వు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినడా అన్నప్పుడు దానియేలు జవాబిస్తున్నాడు, రాజు చిరకాలము జీవించునుగాక. 21వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మోయించాను. హల్లెలూయా, హల్లెలూయా. సింహముల నోళ్లను. మరి దానియేలు యొక్క ప్రార్థనా జీవితం ఎంత పదునుగా ఉందంటే, ఎంత సానబెట్టిన ప్రార్థనా జీవితం అంటే, ఆయన ఏమీ అడగలేదు అసలు. నన్ను అడిగితే ప్రార్థనకు నీవు సమర్పించుకున్నప్పుడు గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎవ్రీ నీడ్. నీ ప్రతి అవసరతను ఆయన చూసుకుంటాడు. ఇక్కడ ఏ ప్రార్థన చేసినాడని నాకు అనిపిస్తుంది, దేవుడిని స్తుతించినాడో పాటలు పాడినాడేమో. దేవునికి అన్నీ తెలుసు, నీ పరిస్థితి స్థితిగతులు అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి అన్యుడు రాజు వింతపోయే రీతిగా నీ దేవుడు రక్షించాడా అంటే, అవును రాజా, సింహములు నన్ను ఏ హాని చేయకుండా దేవుడు తన దూతను పంపించినాడు, నేను అనుదినము తప్పక సేవించున్న నా దేవుడే నన్ను ఏం చేసినాడు, రక్షించినాడు. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు అనే పేరుతో గుడికి వెళ్తారు, వాక్యం చదువుతారు, అంతా బాగుంటుంది. కానీ ఎవరో ఒకరొక మాట అంటే అయిపోయింది, ఇంకా అయిపోయింది. చాలా బాధ, చాలా వ్యసనం, దుఃఖము, అవన్నీ బంద్ చేయాలి ఈరోజుతో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పగ తీర్చడం నీ పని కాదు, యుద్ధము నీదే కాదు, ప్రతీకారము నీదే కాదు, ప్రతీకారము యెహోవాకు చెందినది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్, రివెంజ్ బిలాంగ్స్ టు గాడ్. ప్రార్థనా శక్తి అది నాకు వివరించే తరం కాదు, ఎందుకంటే ఐ లిటరల్లీ ఎక్స్పీరియన్స్ సో మెనీ థింగ్స్. లిటరల్లీ ఒక వ్యక్తి నన్ను మరి సేవలో, అంటే నేను పేదలకు, బీదలకు, విధవరాళ్ళకు ఎప్పుడు కూడా సహాయపడుతూ ఉంటాను. అంటే నాకు తెలుసు దేవుని డబ్బు దేవుని సేవకు వాడాలి. నేను పట్టు చీరలు కట్టుకొని తిరగడానికి కాదు దేవుని డబ్బు, లేక నేను ఇల్లు మీద ఇల్లు కట్టుకొని ఇక్కడ ఆస్తులు పెంచుకోవడానికి కాదు. ఐ నో వై గాడ్ కాల్డ్ మీ. ద మనీ బిలాంగ్స్ టు గాడ్. ఇట్ ఈస్ ద హార్డ్ ఎర్న్డ్ మనీ ఆఫ్ గాడ్స్ పీపుల్. ఇట్ షుడ్ బి స్పెంట్ ఫర్ గాడ్స్ వర్క్. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ ద బైబిల్, ఐ లెర్న్ ఫ్రమ్ మై ఫాదర్. అయితే ఒక అతను గేలి చేస్తున్నాడు నన్ను. ఆమె డబ్బులు ఇచ్చి అందరినీ ఆకట్టుకుంటుంది. ఒక వృద్ధులకు మేము ఒక సహవాసం పెట్టాము, ఓల్డ్ పీపుల్ అబౌవ్ 60, ఒక ఫెలోషిప్ పెట్టి. ఎందుకంటే ఎప్పుడు కూడా దే ఆర్ డిస్కార్డెడ్ పీపుల్. ఒక ఫెలోషిప్ అందరు వృద్ధులందరూ వచ్చారు. రిట్రీట్ పెట్టాను, వాళ్ళందరికీ మంచి ఆహారం పెట్టాం. వాళ్ళు మంచి తినాలని చెప్పి మాంసం కూడా మెత్తగా ఉడకబెట్టినాం, టేస్ట్గా. ఎందుకో నాకు వాళ్ళ ముఖాలు చూస్తే అప్పుడు ఒక తృప్తి కలిగేది అనమాట. అయితే ఒక అతను అంటున్నాడు, డబ్బులు ఇచ్చి ఈమె అందరినీ ఆకర్షిస్తుంది అన్నాడు. అది వినబడగానే నా చెవులకు, నేను వెళ్ళి నా గదిలోకి వెళ్ళి నేను మంచం మీద కూర్చున్నాను. పట కన్నీళ్ళు వచ్చేసాయి. ఇక్కడ దేవా, ఎంత కష్టమైన పని సేవ అంటే. ఇట్స్ ఎ బ్యాక్ బ్రేకింగ్ జాబ్ కదా. అది ఏమి ఆశించకుండా నేను ఈ మంచి పని చేస్తే ఎంత ఘాటైన మాట అంటున్నాడు. అంతే, నేను ఏమనలేదు. ఎందుకంటే నాకు తెలుసు, నేను కాదు యుద్ధం ఆడేది, నా పక్షాన యుద్ధం ఎవరు చేస్తారు, దేవుడు చేస్తారు. యుద్ధం చేయమని కూడా అడగలేదు, ఎందుకంటే ఆ వ్యక్తికి ఏమైనా వస్తే నాకు దుఃఖమే కలుగుతుంది. కానీ ఐ డెంట్ వాంట్ ఎనీ పనిష్మెంట్ ఫర్ హిమ్, బట్ ఐ క్రైడ్ బిఫోర్ గాడ్. చూడండి, భక్తులు గార్చే కన్నీళ్ళకి ఇంత శక్తి ఉంటుందా? నేను ప్రార్థన కూడా చేయలేదు, ఏడ్చాను అంతే, చాలా బాధతో ఏడ్చాను. నిన్ను ముట్టువాడు తన కనుగుడ్డు ముట్టువానితో సమానం. మీకు తెలిస్తే, అంటే దేవునికి భయపడాలని చెప్తున్నాను,
అభిషక్తులకు విరోధంగా తిరగకూడదని చెప్తున్నాను. ఏంటంటే ఆయన 2 కాళ్ళు పోయినాయండి, షుగర్తో 2 కాళ్ళు, కొద్ది వ్యవధిలోనే. హీ లాస్ట్ బోత్ లెగ్స్. ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన పడక మీద. నాకేదో పెద్ద సంతోషంతో చెప్పడం లేదు నేను, ఇప్పుడు ఆయన గురించి నాకు కన్నీళ్ళు ఉన్నాయి, ప్రార్థన ప్రేమ ఉంది, బికాజ్ ఈజ్ ఎ బిలీవర్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అల్లాటప్పగా మనం నోరు పారేసుకుంటాం కదా. ఒకవేళ భక్తులు ప్రార్థనా పరులైతే నీ మీదికి ఎలాంటి కీడొస్తుందో, కాబట్టి నీ నోరు జాగ్రత్తగా ఉండాలి, భక్తుల మీద తిరుగుబాటు చేయకూడదు. డోంట్ నాట్ నో హౌ దే ఆర్ కనెక్టెడ్ టు గాడ్. ఇది నాకు దేవుడు చూపెట్టినాడు లిటరల్గా. నేను బ్యాంకు ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్న ఆ దినాల్లో నేను బట్టలు విస్త్రీ చేసుకుంటున్నాను తొందరగా, పిల్లలంతా స్కూల్ పంపించేసి ఐ హ్యావ్ రన్ టు ద బ్యాంక్. ఆల్రెడీ చర్చ్లో చాలామంది ప్రార్థనలో కూడా కూర్చున్నారు. తొందరగా ఇస్త్రీ చేస్తే ఒక్క ముడత పోవడం లేదండి. యాబ్సెంట్ మైండెడ్గా చేస్తున్నాను, నో రింకిల్స్ ఆర్ నాట్ గోయింగ్. మీద చూస్తే ప్లగ్ పెట్టలేదు. అప్పుడు హోలీ స్పిరిట్ వాజ్ టీచింగ్ మీ, చూడు నీ అంతటా నీవేమి కూడా చేయలేవు. యూ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ మీ. నాకు వేరుగా ఉండి నువ్వేమీ కూడా చేయలేవు. అలాగే నీవు దేవునితో చక్కని బంధం, ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉంటే నిన్ను ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టువానితో సమానడు. హల్లెలూయా. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీవు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. భయంకరమైన ప్రమాదకరమైన దినాలు. మత్తయి సువార్త 26:41 ఒక మాట ఉంది, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి. అంటే యేసు ప్రభు గెత్సెమనే తోటలో మరి నిద్రపోతున్న శిష్యులతో అంటున్నాడు, 3 సార్లు లేపితే కూడా లేవలే. బాగా తిన్నారేమో, ఎందుకంటే పరిచర్లో ఆహారం బాగుంటుంది కదా, బాగా తిని అలసిపోయినారు తిరిగి ప్రభుతో. నిద్ర, బాగా నిద్ర, గుర్రు కొట్టి నిద్రపోతున్నారు. ప్రభు ఏమో అంగలారుస్తున్నాడు, దుఃఖాక్రాంతుడైనాడు, వ్యసనాక్రాంతుడైనాడు. తన చెమట నేలను పడే గొప్ప రక్త బిందువులతో సమానమైపోయింది. అంగలారుస్తున్న శిష్యులేమో నిద్రపోతున్నారు. అప్పుడు ఒక మాట అంటాడు, చాలా ఘాటైన మాట, మీరు అండర్లైన్ చేసుకోండి. మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి. ఇంటి నుండి పిల్ల ఎలోప్ అయిన తర్వాత ప్రార్థన చేస్తారు. యవనస్తురాలు పిల్ల అన్యంతో పోయిన తర్వాత ప్రార్థన లబోదిబో, అప్పుడు మందిరం వెతుకుతూ ఉంటారు. అమ్మ ప్రార్థన చేయండి, మా బిడ్డ వెళ్ళిపోయిందమ్మా, ఎక్కడ పోయిందో తెలియదమ్మా అంటారు కదా. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారు. అలా కాదు, శోధనలో ప్రవేశించకుండానట్లు అండర్లైన్ చేయాలి. బిఫోర్ యూ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్, బీ అలర్ట్, బీ అవేక్ అండ్ డ్రైవ్ అవే ఎవ్రీ ఈవిల్ ఫ్రమ్ యువర్ హౌస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు నీ కుటుంబం అంతా పాడైన తర్వాత కాదు, అప్పుడు అందరూ చేస్తారు ప్రార్థన. కీడు నీ వాకిట రాకముందే, సాతానుడు నిన్ను వేటాడకముందే, నీ కుటుంబం మీద గొడ్డలి నూరకముందే నీవు ప్రార్థన చేత నీ కుటుంబాన్ని పకడ్బందీగా మార్చుకుంటున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేయర్ ఇస్ నథింగ్ బట్ giving a hard blow to the devil, saying you don't have any room in our house. హల్లెలూయా. మా గృహంలో నీకే చోటు లేదు. ప్రార్థన అంటే సాతానుతో నువ్వు సవాల్ చేస్తున్నావు. సేటన్, యూ కెనాట్ హ్యావ్ మై హస్బెండ్, నా భర్తను ముట్టుకోవడానికి వీలు లేదు. చాలామంది స్త్రీలు ఏడుస్తుంటారు కదండి, పరస్త్రీ వ్యామోహంలో భర్త పడిపోయినాడు. అటు స్త్రీలారా దేవుని మాట వినండి, కన్నీళ్లతో ప్రార్థన చేయండి. మీ భర్త మారిపోతాడు, మారాల్సిందే, అది దేవుని నియమం. ఇట్స్ అ లా ఆఫ్ ప్రేయర్. ప్రార్థన నియమం, అది ప్రార్థనకు జవాబు వస్తుంది. సౌలు మారలేదా? పౌలు, నేను అనుకున్నాను సౌలు కొరకు ఎవరు ప్రార్థన చేసినారని. తర్వాత నేను చరిత్ర చదివినప్పుడు సౌలు దూషకుడు, హింసకుడు, హానికరుడు, సంఘాన్ని పాడు చేసిన వ్యక్తి. అతని కొరకు అక్కడక్కడక్కడ చెల్లా చెదురుగా గుంపులు దమస్కు పట్టణంలో తప్పకుండా ప్రార్థన చేసినారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే క్రైస్తవులను హింసించి స్త్రీలను, పురుషులను తల వెంట్రుకలు పట్టి ఈడ్చుకొని వచ్చి కొందరిని హత్య కూడా చేసినాడు. అటువంటి దుర్మార్గపు స్థితి నుండి దేవుడు బయటికి తేలేదా? ఒక్క దర్శనముతో మారిపోలేదా? భక్త కోటికి అపోస్తులుగా మారిపోలేదా? 14 లేఖనాలు రాయలేదా? ప్రభు కొరకు తన ప్రాణాన్ని పానార్పణంగా పోయలేదా? అంతవరకు సువార్త చాటించలేదా?
ఎన్ని పటు శ్రమలు పడలేదా ప్రభు కొరకు, చివరికి తన ప్రాణం కూడా ఏం చేసినాడు, అర్పించుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నో వన్ ఈజ్ బియాండ్ ద రీచ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన వలన మనం సంపాదించలేని ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో లేడు. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన సంగతులను ఏం చేస్తుంది, మార్చేస్తుంది. ప్రార్థన చేయడం అది అన్ని పనుల కంటే మొట్టమొదటి ప్రాధాన్యత నువ్వు ఇవ్వాలి. ఒక దినంలో ఉదయం లేచినప్పుడు ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ టు ప్రే. ఆ దినములో నీకు ఏ కీడుందో తెలియదు, మరణం వస్తుందో నీకు తెలియదు. బికాజ్ ఎవ్రీ డే ఈజ్ అన్సర్టన్. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ సర్టన్, దట్ ఈస్ డెత్. డెత్ కెన్ కమ్ ఎనీ మూమెంట్, బట్ వన్ థింగ్ కెన్ డ్రైవ్ అవే డెత్. ఏంటంటే ప్రార్థన శక్తి. ప్రార్థన ఆయుస్సును కూడా పెంచుతుందండి. రాజైన హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు రోగాన్ని నయం చేసి 15 సంవత్సరాల ఆయుస్సును కూడా ఇచ్చినాడు. హల్లెలూయా. పిల్లల గురించి ప్రార్థన చాలా చేయాలి తల్లిదండ్రులు. మీరు అనుకుంటారు ఏం లేదండి, మేము చాలా సేఫ్గా ఉన్నాం, మేము కష్టార్జితాన్ని బ్యాంక్లో 15 లక్షలు పెట్టినానండి నా కొడుకు కొరకు. అట్లా మురిసిపోకు. ఒక్క క్షణంలో కత్తిని గొంతు పెట్టి వాడు ఏం చేస్తాడు, చెక్కు మీద సంతకం చేయమంటాడు. గడ్డు రోజులు ఇవి. డబ్బులు కూడబెట్టడం కాదు. ప్రేయర్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్. హల్లెలూయా. నాతో ఏకీభవిస్తే మీరు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ప్రేయర్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్. ప్రయాసపడండి. నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు, వాక్యమే చెప్తుంది. కానీ ఆస్తి మీద గురి పెట్టుకోకండి, అశాశ్వతమైంది. శాశ్వతుడైన దేవుడు నీ బిడ్డలను కాపాడుతాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. పిల్లలు బయట పోగానే గుండెలు దడ తల్లులో, వాడు ఎటుపోయినాడు, వాడు బండి తీసుకొని పోయినాడు, వాడు చస్తాడు. ఇలాంటి చీకటి చింతలు కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెగటివ్ ఆల్వేస్ అట్రాక్ట్స్ నెగటివ్ థింగ్స్. ఇఫ్ యు ఆర్ నెగటివ్ యు అట్రాక్ట్ నెగటివిటీ. యోబు గ్రంథం 3:25 నేను దేనికి బహుగా భయపడుతునో అదే నా మీదికి వచ్చింది. భయపడదు. యాయూరు కుమార్తె మరణించినప్పుడు అయిపోయింది, ఇంకా మీరు రానవసరం లేదు ప్రభా, అయిపోయింది, అంతా అయిపోయింది. ప్రభు ఒక మాట అంటాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచు. హల్లెలూయా. హ్యావ్ ఫెయిత్, డోంట్ ఫియర్. నమ్మిక మాత్రం ఉంచు. ఎంత పెద్ద మాట అది. కాబట్టి భయము ద్వారా నువ్వు ఏది సాధించలేవు, ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాను. ప్రార్థన నీ స్థితిగతులకు పురోగతిస్తుంది. ప్రేయర్ ఓన్లీ కెన్ బ్రింగ్ ఎ బ్రేక్ త్రూ ఇన్ యువర్ ప్రెజెంట్ లైఫ్. మమ్మల్ని ఎవరు ఉద్ధరిస్తారు, మాకు ఎవరు సహాయం చేస్తారు, మేము దిక్కులేని వారం, మాకు నా అన్న వాళ్ళు లేరు. మాకు ఒక సహోదరి నా దగ్గర వచ్చి అంటుంది, నాకు ఒక మగ దిక్కు లేదమ్మా. అయ్యో ఏమైంది నీకు అంటే, మా భర్త చనిపోయినాడమ్మా. భర్త చనిపోతే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, విధవరాళ్ళందరూ ఎవరిని ఆశ్రయించాలని ఉంది, దేవుని ఆశ్రయించాలి. నీకు ఎందుకు దిక్కు లేదన్నావు? యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో నీకు అన్ని కౌన్సిలింగ్ చేస్తాం. అలాగనకు. యెహోషాపాతు రాజు ఏమని ప్రార్థన చేస్తాడు, నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు. ఈ యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదయ్యా, ఈ గొప్ప సైన్యాన్ని ఎదుర్కోవడానికి మాకు బలము చాలదు, నీవే మాకు దిక్కు. హల్లెలూయా. కాబట్టి మరి ప్రార్థన యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను మరి నీ జీవితంలో నీవెప్పుడు కూడా అల్లాటప్పగా తీసుకోకూడదు. టేక్ సీరియస్లీ ద పవర్ ఆఫ్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్. మరి యేసు ప్రభు యొక్క ప్రార్థనా జీవితాన్ని కూడా మీకు జ్ఞాపకం చేశాను. సిలువలో వ్రేలాడుతూ కూడా ప్రార్థన చేశాడండి. చాలామంది కష్టాలు ఎక్కువగా వస్తే మాకు ప్రార్థన రావడం లేదండి, మోకరిస్తాం కానీ మాకేం ప్రార్థన రావడం లేదండి, ఎందుకంటే మా తల మీదకి పోతుందండి సమస్యలు. లుక్ ఎట్ జీసస్. యేసు ప్రభు సిలువలో ఆ మండు టెండలో ఆకాశానికి భూమికి మధ్యలో ఆ 3 కొయ్యల మీద ఆ సిలువలో వ్రేలాడుతూ కూడా ఆ 7 మాటల్లో మొట్టమొదటిది ఏంటి? ప్రార్థన. హల్లెలూయా. తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించ. ప్రేయర్. తర్వాత చివరి మాట కూడా ఏముందండి? తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. హల్లెలూయా. లెట్ ప్రేయర్ బికమ్ యువర్ బిగినింగ్ అండ్ యువర్ ఎండ్. కీప్ ఆన్ ప్రేయింగ్, కీప్ ఆన్ ప్రేయింగ్. విసుకక నిత్యం ప్రార్థన చేయాలి. ఒక భక్తుడు ఏమంటున్నాడంటే,
ఎప్పుడు మనం ఇలా అనకూడదంట. నేను 30 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నానండి ఈ వ్యక్తి మారడానికి. నేను మా పిల్లల కొరకు 15 సంవత్సరాలు ఆ లెక్క చెప్పొద్దాడ దేవుని దగ్గర. ఎలా ప్రార్థన చేయాలంటే మొట్టమొదటిగా నీవు ఫ్రెష్గా దేవుని సన్నిధికి వచ్చినట్టే ప్రార్థన చేయాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాతవి గతించిపోయినాయి, నీకు ఆ లెక్కతో పని లేదు. ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చి నీ విన్నపాలను మరి ఫ్రెష్గా, అంటే మొట్టమొదటిసారి దేవుని చెప్పినట్టే నువ్వు ప్రార్థన చేయాలి. అంత మరి భారంతో నువ్వు ప్రార్థన చేయాలి అని ఆ భక్తుడు అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేయర్ లెట్ ఇట్ బికమ్ ఎ వే ఆఫ్ యువర్ లైఫ్. ఈ లోకము దాని సంపూర్ణత ఎవరికి చెందింది? దేవునికే చెందింది. మరి లోక నివాసులందరూ కూడా ఎవరి వశంలో ఉన్నారు? దేవుని వశంలో. దేవుడు మనల్ని రక్షించడా? కానీ ప్రార్థన లేకుంటే మాత్రం తప్పకుండా ఇలాంటి వాటికి మనం గురవుతాం. ప్రార్థన చేయాలి. పౌలు భక్తుడు మరి తిమోతికి రాస్తూ అంటాడు, 1 తిమోతి 2వ అధ్యాయము 1-4, మీరు అధికారుల కొరకు ప్రార్థన చేయండి, రాజుల కొరకు ప్రార్థన చేయండి, మీరు ఏలే వారి కొరకు ప్రార్థించండి, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయండి. మనం సుఖముగా నెమ్మదిగా ఉండ నిమిత్తము ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. ఏ ఆత్మ నశించడము దేవుని చిత్తము కాదండి. ప్రార్థన చేయాలండి, విజ్ఞాపనలు చేయాలి, యాచనలు చేయాలి, ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థన, వేకువజాము ప్రార్థన. ప్రార్థన అంటే దేవునికి సహాయం నువ్వు అర్థిస్తున్నావు, దేవుని ఆ యొక్క మార్గాన్ని తెలుసుకుంటున్నావు, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటున్నావు. అవును, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నాకు అనిపిస్తుంది నిశ్చలమైన నీళ్ళ దగ్గర ఒక్క రాయి విసిరితే ఎంతవరకు పోతుందో ఆ తెప్పలు. మీరు ఎప్పుడైనా చేశారా పని? నేను చేశాను. నిశ్చలమైన నీళ్ళ దగ్గర వెళ్ళి ఒక గులకరాయి వేస్తే అది వెళ్ళిపోతుంది ఎక్కడికెక్కడికి. నన్ను అడిగితే ప్రార్థన ప్రభావం కూడా అలాంటిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రేయర్ విల్ గో బియాండ్ యువర్ కాంప్రహెన్షన్. నీ మదికి అంతనంత వేగంలో అది వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ బిడ్డలు ఒకవేళ విదేశాల్లో ఉంటే కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి. పరదేశాలను కాపాడే దేవుడు. యువర్ ప్రేయర్ విల్ రీచ్ అదర్ కాంటినెంట్స్. ఎందుకంటే రక్షింపనేరక ఉండునట్లు నా హస్తము కూర్చోగాలేదు. దేవుని హస్తం మనం కూర్చోచేయ. ఇట్ కెన్ రీచ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. ప్రార్థన చేయాలి, ప్రార్థన మానకూడదు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. సంఘంలో చాలా అవసరతలు ఉంటుంది. ప్రే అండ్ గాడ్ విల్ గివ్ విజ్డమ్ టు ద పీపుల్ హూ ఆర్ లీడింగ్ ద చర్చ్. చూడండి, జ్ఞానము దేవుని యొద్దన ఉంటుంది. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు దేవుని వశంలో ఉంది. హల్లెలూయా. వారు ప్రార్థన చేయాలి. దేవా, మా పాస్టర్ల కొరకు మేము ప్రార్థన చేయాలి, వారు దివ్యమైన వర్తమానాన్ని మాకు అందించాలి. నీ పరలోకం నుండి మనం వారికి ఉపదేశాన్ని ఇవ్వాలి, ఆ ఉపదేశం మేము వినాలి. వారిని యజమానుడు వాడుకొని అర్హమైన పాత్రలుగా చేయండి. మా పెద్దల కొరకు ప్రార్థన చేయాలి. ఇట్స్ యువర్ డ్యూటీ టు ప్రే ఫర్ ద కమిటీ మెంబర్స్. కమిటీ మెంబర్స్ వారి సమయాన్ని వెచ్చిస్తారు. వారు వచ్చి ఇక్కడ ఎంతోసేపు ఉంటారు. వారు కుటుంబాలకు ఇవ్వాల్సిన సమయమే కదా, సొంత కార్యాలకు ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇచ్చి ఇక్కడంతా డిస్కషన్ చేసేటప్పుడు సంఘము తప్పకుండా ప్రార్థించే బాధ్యత కలిగి ఉంది. కాపర్లు ప్రమాదకరమైన రోజులు అటు ఇటు వెళ్తున్నారు. క్రైస్తవ విరోధులు ఉన్నారు. ప్రాణహాని ఉన్నది. భయంకరమైన చివరి దినాలు, అపాయకరమైన దినాలు. పాస్టర్ కొరకు ప్రార్థన చేయవా? మీకు మేతేసి, మీకు నీరు గట్టి, అభివృద్ధిపరిచి, మీ బాగోగులు కోరుతూ మీ నిమిత్తం వారి జీవితాలు అర్పించుకుంటే, నన్ను అడిగితే భోజనం మీ ముందుకు వచ్చినప్పుడు మొట్టమొదటి ముద్ద మింగకముందే పాస్టర్ కొరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈవెన్ బిఫోర్ యూ గల్ప్ డౌన్ ద ఫస్ట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్, నువ్వు మింగకముందే ప్రార్థన చేయాలి. ఎందుకంటే నేను నడిపే కాపర్లు, పెద్దలు బాగుంటే నువ్వు క్షేమంగా ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వర్తమానాలు ఇస్తారు, వాళ్ళని దేవుని మాటలు నీకు అందిస్తారు. వై నాట్ ప్రే ఫర్ దెమ్? మా సంఘంలో అలవాటు చేసాము అది. బిర్యానీ రాని నీ ముందుకు ఘమఘమ వాసనతో వచ్చిన కొద్దిగా ఒక్క మాట కాపరి కొరకు ప్రార్థన చేయి, ఒక్క మాట చేయి, తర్వాత దినం. అలాగూ ప్రార్థన శక్తి చాలా అవసరం. కుటుంబ ప్రార్థన స్త్రీలకు కూడా నేను ముఖ్యంగా చెప్తున్నాను. ఆహారం వండిన తర్వాత వెంటనే గబగబా వడ్డించేయకండి, ఆగండి. ఆహారం బాగానే వండావు, దాని మీద చేతులుంచి ప్రార్థన చేయాలి. దేవా, ఈ ఆహారాన్ని దీవించు, నా ఇంటి యజమానుడు త్రోవ తప్పొద్దు, తిని
కడుపు నిండిన తర్వాత దేవుడు ఎవరని అడగొద్దు. అయినా ఈ ఆహారాన్ని దీవించండి. నీ ఆహారము నీ పానం దీవిస్తానని నువ్వు వాగ్దానం ఇచ్చినావు కదా. నా బిడ్డలే తినాలి, తిని నిన్ను మరవద్దు, నీ క్రమంలో ఉండాలి. ప్రార్థన చేసి ప్రేయర్ ఆల్వేస్ చేంజెస్ థింగ్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరి మీరు ఆపమన్న వరకు నేను చెప్తాను, ఎందుకంటే నాకు దేవుడు అంతగా మరి సందేశాన్ని ఇచ్చాడు. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడని నేను ఆశిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి అవసరత కొరకు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. మన పిల్లలకు మనం మాదిరికరమైన ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలి. పిల్లలు ప్రార్థన చేయాలంటారు తల్లిదండ్రులు, మీరు చెయ్యరు. అరే ప్రార్థన చేసినావా లేదా? ఈ తండ్రి చేయడు. హీ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు ప్రే. ఎంత అన్యాయం ఇది! నువ్వు మోకరించి ప్రార్థన చేయడం చూస్తే చాలు. వన్ ఎగ్జాంపుల్ ఈజ్ వర్త్ 1000 లెసన్స్. 1000 పాఠాలు నువ్వు చెప్పేదానికంటే నువ్వు మాదిరిగా కుటుంబంలో ఉంటే చాలది. నువ్వు నడిచిన మార్గంలోనే నీ బిడ్డలు నడుస్తారు. వారు తిరగలేరు, అటు తిరగలేరు, ఇటు తిరగలేరు. మా నాన్నగారు గొప్ప ప్రార్థనా పరుడు. ఉదయం 3 గంటలకు నేను ఆయన రూమ్లో తొంగి చూసినప్పుడు ఆయన కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అనుకున్నాను నేను ఆయన లేచిన తర్వాత. నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఎందుకు నాయన ఎప్పుడు ఏడుస్తూ ఉంటాను? అప్పుడు నేను దేవుని దూరంగా ఉన్న నాస్తికత్వంలో వెళ్ళిపోయినాను. ఐ బికేమ్ అన్ ఏథిస్ట్. కాలేజీలో ఏథిస్ట్ అసోసియేషన్కు ప్రెసిడెంట్ నేను. తల్లి కన్నీళ్ళు అటు చూస్తే తల్లి దగ్గరే ఉంటుంది. తల్లి దగ్గరనే 22 సంవత్సరాలు పడుకున్నా. అంత లాడుగా పెంచింది అనమాట. తల్లి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది. నా తల మీద చేయబెట్టి, ఏవో ఈ బిడ్డ నశించిపోవద్దు, ఈ ఆత్మను రక్షించు, రక్షణ దయచే. బా విని చెవు బా ఏంటమ్మా ఇంతగానో నువ్వు నన్ను నిద్రపోనివో. నేను ఎప్పుడు ఆమెతో ఫైటింగ్ చేసేదాన్ని. అయితే చూడండి, కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టాలంటే కొట్టండి అంతే. దేవుని స్తోత్రం. ఎన్నడూ ఊహించను. దే నెవర్ డ్రెమ్ట్ ఇన్ దర్ లైఫ్ దట్ ఐ వుడ్ డూ గాడ్ సర్వీస్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్స్ గాడ్. నీ పిడికెడు మెదడుతో నువ్వు అనుకుంటావు దేవునికి అది కాదు ఇది కాదని. చిన్న కప్పు పట్టుకొని పెద్ద సముద్రం తీరంలో నిలబడి ఈ కప్పుతోటి అంతా గొలుస్తానంటే అవుతుందా నీకు? కానే కాదు. దేవుడు అనంత ప్రేమాస్వరూపం, అనంత జ్ఞానం, అన్ఎండింగ్ పవర్. ఈ తల్లిదండ్రులు ఇలా ప్రార్థన చేస్తే నేనైతే నవ్వుకునేదాన్ని. వీళ్ళు చేసి ఓడిపోతారు తప్పకుండా, నేనైతే మారని అనుకున్నాను. కానీ మొండి ఎద్దును ముక్కుకు గాలం బట్టి పట్టాల మీద పెట్టేది నా తల్లిదండ్రుల ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హౌ పవర్ఫుల్ ద ప్రేయర్ ఆఫ్ ఎ మదర్, ప్రేయర్ ఆఫ్ ఎ ఫాదర్. ఎంత శక్తి ఉంది దీంట్లో. తల్లిదండ్రులు తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. మా పిల్లలు మాట వినడం లేదండి. పక్కింటికి పోయి, ఇరుగింటికి పోయి, పొరుగింటికి పోయి చెప్పేదానికంటే వారు నీకేమీ అక్కరకు రారు. నువ్వు వాడు తిరగానే అంటారు, మీరు చక్కగా ఉంటే మీ పిల్లలు కూడా చక్కగా ఉంటారు. అది వినడానికి దేవుని సన్నిధిలో మోకరించి నీ హృదయాన్ని కుమ్మరించు. ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయి. మేము 5గురం అండి. తక్కిన 4 కూడా చాలా భక్తిపరులు, చాలా బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, గుడికి పోతారు అంత. నేను ఒక్కటి ఆడ్ గర్ల్ అవుట్ అన్నమాట. నన్ను నియంత్రణలో తేవడానికి వారైతే చాలా ప్రయాసపడినారు. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ద పవర్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ద పేరెంట్స్. డోంట్ లూజ్ యువర్ హార్ట్ ఆన్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలు మాట వినకుంటే నా సాక్ష్యం ద్వారా మీరు ఈరోజు బలపడాలి. అయితే నేను ఒక్కదాన్ని విరుద్ధంగా ప్రవర్తించేదాన్ని. గుడికి పోవడం లేదు, ప్రసంగం వింటుంటే మెల్లగా లేచి, మా నాన్నగారే ప్రసంగం చేస్తే మెల్లగా లేచిపోయేదాన్ని. ఉట్టి అటెండెన్స్ ఇవ్వడానికి లేట్గా వచ్చి తొందరగా వెళ్ళిపోయేదాన్ని. అయితే 4 ఉన్నారు, నేను చివరిదాన్ని. నాకు ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు. అయితే అందరినీ పిలిచినాడు మా నాన్నగారు వృద్ధాప్యంలో. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళకముందు ఒక్కొక్కరిని పిలిచినాడు. నేను చేసిన సేవను మీరు కొనసాగిస్తారా? విల్ యూ క్యారీ ద వర్క్ వాట్ ఐ హ్యావ్ డన్? వాళ్ళందరూ మాకు వీలు కాదు, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి, రాజీనామా చేయలేము, లేక మాకు ఆ పని ఉంది, ఈ పని నా వీలు కాదు అని 4 జవాబులు వచ్చింది. నన్ను అయితే అడగలేదండి. నేను రిటర్న్ ఆఫ్ కేసు అనమాట. నన్ను అడగలేదు. ఎందుకంటే మా నాన్నగారికి తెలుసు నేను బాగా మొండి ఘటాన్ని, అసలు రక్షణనే పొందకుండా సేవ ఎట్లా చేస్తాను అని అనుకున్నారు. నన్ను అడగలేదు.
కానీ వారి ప్రార్థన అయితే మానలేదు నా కొరకు. వారి ప్రార్థన గెలిచిందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారి ప్రార్థనే గెలిచింది. నా తల్లిదండ్రులు చూపిన మాదిరి దేవుని దర్శనం నా జీవితంలో దేవుడు సంధించినాడు. వారు ప్రార్థన చేస్తుంటే దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. అడుగడుగున ఐ కుడ్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. ఐ హ్యాడ్ టు యీల్డ్ టు గాడ్. అవును, దేవునికి పూర్తిగా సమర్పించుకునే రీతిగా వారి ప్రార్థన ప్రభావం నా జీవితంలో వచ్చింది. అవును, శిక్ష పొందినాను. నా ప్రథమ కుమార్తె తార అని పేరు పెట్టుకొని ముద్దుగా పెంచుకున్న కుమార్తెను హఠాత్తుగా దేవుడు తీసేసినాడు. ఒక దెబ్బ కొట్టినాడు, వంచేసినాడు, నన్ను మొండితనాన్ని తొలగించినాడు, భక్తి మార్గాలను తీసుకొని వచ్చినాడు. ఎంతో లోకాన్ని అనుభవించాలనుకున్న నన్ను మొత్తానికి ఆయన వశాన్న చేర్చుకున్నాడు. పూర్తిగా సమర్పించుకొని ఆయన సేవ చేయడానికి ఈరోజు ప్రభు చేతిలో ఒక అర్హమైన పాత్రగా చేసినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనకు అసాధ్యమంటూ ఏది కూడా లేదని నా మాటలు నేను ముగిస్తున్నాను. సంఘము ప్రార్థించాలి. ఇలాగ సమూహంగా మీరు ప్రతినిత్యం కూడుకోవాలి. ఎవ్రీ టైమ్ యూ గ్యాదర్ లైక్ దిస్ యూ విల్ సీ ట్రెమెండస్ చేంజెస్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్స్. ప్రతి కుటుంబాల్లో మీరు మార్పులు చూస్తారు. హైదరాబాద్ పట్టణంలో మార్పు చూస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మార్పు చూస్తారు. భారతదేశమే మారిపోతుంది, ప్రపంచమే మారిపోతుంది. ప్రార్థన యొక్క ప్రభావం అలాంటిది. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంది. ఎటు వెళ్తారు మీరు? నీ సన్నిధి విడిచి నేనేటో పోదును దేవా, నీ సన్నిధికే రావాలి. ద ఫైనల్ ప్లేస్ ఫర్ యూ ఈజ్ నథింగ్ బట్ ద శాంక్చురీ వేర్ యూ హ్యావ్ టు ఈల్డ్ టు గాడ్స్ విల్ అండ్ క్రై అవుట్ టు హిమ్. అట్లా ప్రార్థన చేస్తే అద్భుతమైన మరి కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో చూస్తారు. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయగలవాడు. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచిన పడితే మీ కొరకు నేను ప్రార్థన చేసి ముగిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నన్నెంతో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. నన్నెంతో ఇబ్బందులకు గురి చేసినను, నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. మీరు నిల్చున్న స్థలంలో రెండు చేతులు పైకెత్తి సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవుని సన్నిధిలో మనం సమర్పించుకుందాం. మేము నిలవలేని పరిస్థితి, మా హృదయాలు నీ సన్నిధిలో వంగిపోతుందయ్యా. మాకున్నదంతయు మీరు ఇచ్చినవే ప్రభువా. మాకు ఈ లోకంలో ఉన్న బంధువులు కానీ, వనరులు కానీ, ఆరోగ్యం కానీ, సిరి సంపదలు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, స్థానమానాలు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, ఇల్లు వాకిళ్ళు కానీ, ఇవన్నీ నీ యొద్ద నుండే మాకు అనుగ్రహంగా ఇవ్వబడింది. నీవు లేకుండా మేము లేము నాయనా.
నీకు వేరుగా ఉండి ఒక్క పని కూడా మేము చేయలేము. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే రావాలి. అవును, మా ఊటలన్నీ నీలోనే ఉంది నాయన. యు ఆర్ ద సోర్స్ ఆఫ్ ఆల్ అవర్ రిసోర్సెస్. నాయన యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన మేము ఇక దాసులం కాము, మేము నీకు స్నేహితులమని మాకు వాగ్దానం ఇచ్చినావు. అయినా మరి ఒక స్నేహితుడు మరి ఒక స్నేహితుని దగ్గరకు వచ్చి సిగ్గుమాలి మాటికి తలుపు తట్టి తన అవసరత కొరకు అడిగినప్పుడు కావలసినవన్నీ నువ్వు తీసుకోమని మరి ఒక స్నేహితుడు అంటున్నాడు. అవును ప్రభువా, మాకు ఏవేవో కావాలని మేము ఆశిస్తున్నాం. మాకు కావలసినవన్నీ ముందుగానే నీకు తెలుసు నాయన. మాకేవేవి అక్కర ఉన్నాయో అవి నీకు తెలుసు. అందుకే నువ్వు అడుగుమన్నావు. అడుగుడి మీకు ఇవ్వబడునన్నావు తండ్రి. అవును, మేము అడుగుతున్నాం తండ్రి. మా కుటుంబాల్లో మీ యొక్క దర్శనము దయచేయమని ప్రార్థిస్తున్నాం. వి నీడ్ యువర్ ఇంటర్వెన్షన్ ఇన్ టు అవర్ ఫ్యామిలీస్ లార్డ్. మా అంతటా మేమే ఏమి చేయగలేము నాయన, మేము ఒక్కరిని కూడా మార్చలేము. నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మా కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబాల్లో నువ్వు కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. మాట వినని పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అవిధేయత చూపే పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. నా సాక్ష్యాన్ని నేను సంఘం ముందు పంచుకున్నాను. అసాధ్యమని అనుకున్నా సాధ్యపరిచినావు. అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించు వాటన్నిటికంటే నువ్వు అత్యధికంగా శక్తి గల దేవుని సన్నిధిలో మేము ఉన్నామని మేము మర్చిపోకుండా కృప దయచేయండి ఆయన. నీకు స్తోత్రం 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 ప్రభువా. నాయన కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి ఆరోగ్యం నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి ఆశలు నెరవేర్చండి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచును గాక. ఆమేన్. ఎవ్రీ ఇన్ఫర్మిటీ బి బౌండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రతి వ్యాధిని ప్రతి రోగాన్ని బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు తండ్రి నీకు స్తోత్రం. నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత, నువ్వు కార్చిన రక్తం ద్వారా విడుదల, అద్భుతమైన రోగశాంతి దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి సమస్యలన్నిటి నుండి విడుదల దయచే. హల్లెలూయా. ప్రతి బంధకాన్ని త్రుంచివేయండి నాయన గొప్ప దేవ. హల్లెలూయా. సెట్ దెమ్ ఫ్రీ లార్డ్. గొప్ప నెమ్మది, గొప్ప సమాధానము, గొప్ప సంతోషము, గొప్ప సమృద్ధి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు దయచేయమని, చేతులెత్తి దీవించి వాని పంపమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వాళ్ళు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.